మున్సిపల్ చైర్మన్ వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా పంచారెడ్డి ప్రవళిక గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఎస్టీ మోర్చా అధ్యక్షులైనటువంటి జిల్లా అధ్యక్షులుగా దినేష్ కులాచారి గారు ఇక్కడికి హాజరైనటువంటి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి విశేషించినటువంటి గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు అన్న ధన్పాల్ సూర్యనారాయణ గారికి, పెద్దలు ఎండల లక్ష్మీనారాయణ గారికి, బసవ లక్ష్మీనరసింహ గారికి, పెద్దలు పల్లె గంగారెడ్డి గారికి, అదే కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మొన్నటి వరకు అన్న బసవ లక్ష్మీనరసింహ గారి సారథ్యంలో పార్టీని నడిపించడం జరిగింది. నేటి నుండి సోదరుడు దినేష్ సారథ్యంలో పార్టీని ముందుకు తీసుకెళ్తూ పార్లమెంటు ఎన్నికల సందర్భంలో పార్టీ కార్యక్రమాలు అనేక రకాలుగా పార్టీ కార్యక్రమాలు చేపట్టేటువంటి సమయం ఆసన్నమైంది. సోదరుడు దినేష్ చాలా కాలంగా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసినప్పటి నుంచి, జడ్పీటీసీగా పనిచేసినప్పటి నుంచి కూడా సుపరిచితుడు. సంస్థాగతంగా కింది నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి పార్టీ కార్యకర్తలతో ఏ రకంగా మెలుసుకోవాలి, పార్టీ నాయకులకు పార్టీ నాయకత్వానికి ఏ విధంగా విధేయతగా ఉండాలి, పార్టీ సంస్థాగతాన్ని ఏ రకంగా నడిపించుకోవాలి, పార్టీ కార్యక్రమాలను ఏ రకంగా నడిపించుకోవాలి, గ్రామ కమిటీలు కానీ, బూత్ అధ్యక్షులతో కానీ, మండల కమిటీతో కానీ, జిల్లా కమిటీ కానీ, జిల్లా పార్టీ సమావేశాలు కానీ, రాష్ట్ర పార్టీకి ఏ రకంగా సమాచారం అందించడంలోనూ, అదే రకంగా పార్టీని స్ట్రెంథన్ చేసుకొని గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, వార్డులలో కానీ పార్టీని ఏ రకంగా విజయపథంలోకి ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని రకాలుగా దినేష్కు చాలా బాధ్యత. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వం, మన పెద్దలు, మన ఎంపీ ధరంపురి అరవింద్ గారు, పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు చాలా గురుతరమైనటువంటి బాధ్యతను పెట్టడం జరిగింది. దాన్ని ఈరోజు దినేష్ పూర్తిగా సమర్థవంతంగా చేస్తూ పార్టీ రేపు పొద్దున జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ గెలవడంతో పాటు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ అన్ని రకాల సహకార సంఘాల ఎన్నికల్లో కూడా పార్టీని పటిష్టం చేసుకుంటూ ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు పార్టీ నాయకత్వం దినేష్కు అప్పగించడం జరిగింది. మనమందరం కూడా పార్టీ కోసం కృషి చేయాలి. ఏదైతే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మనం గౌరవంగా మన జిల్లాకు వచ్చేవరకంటే ఇక్కడ మనం ఇద్దరు శాసనసభ్యులు సోదరులు అన్నగారు ఈరోజు ఉన్నటువంటి సూర్యనారాయణ గుప్తా గారు, రాకేష్ రెడ్డి గారిని కూడా మన జిల్లాలో ఇద్దరు శాసనసభ్యులను కూడా గెలిపించుకోవడం జరిగింది. ఆ ఇద్దరు శాసనసభ్యులకు కూడా పార్టీ తరఫున ఈరోజు నేను ప్రత్యేకంగా అభినందనలు కూడా వారిద్దరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా మా వంతు సహకారం భవిష్యత్తులో పార్టీకి చేసుకుంటూ అందరం కలిపి పనిచేసుకుంటూ ముందుకెళ్దామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. భారత్ మాతాకి. మరి ఈరోజు మనకు నూతనంగా జిల్లా పగ్గాలు చేపట్టి ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి దినేష్ పటేల్ గారికి మరియు అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండా లక్ష్మీనారాయణ గారికి, బస్తవరం లక్ష్మీనరసయ్య గారికి, అలాగే అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారికి, అలాగే మన పల్లె గంగారెడ్డి అన్న గారికి, మరి వివిధ మోర్చాల నుంచి వచ్చిన అధ్యక్షులకు, మండలాధ్యక్షులకు, కార్యదర్శులకు అందరికీ కూడా మహిళా సోదరులకు, మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గత 3 సంవత్సరాల నుంచి దాదాపు 4 సంవత్సరాల నుంచి మన
దినేష్ అన్న బీజేపీలోకి వచ్చిన తర్వాత చాలా కష్టపడి గ్రామాలలో మండలాల్లో ప్రతి గ్రామంలో తిరిగి మరి ఇప్పటి వరకు పార్టీని చాలా బలోపేతం చేసి మరి మొన్ననే దాదాపుగా 50,000 ఓట్లతోని మనకు వచ్చినాయి. మరి 50,000 ఓట్లు తెచ్చిందంటే ఒక్క రూపాయి కూడా మనం పంచకుండా 50,000 ఓట్లు వచ్చినాయంటే మనంతా మన కార్యకర్తలు, మన పార్టీలో ఉన్నటువంటి మండలాధ్యక్షులు, కార్యకర్తలు చేసిన ఘనతని నేను మనస్ఫూర్తిగా మీ అందరికి తెలియజేస్తున్నాను. మరి ఈరోజు నాకు ఇక్కడ అవకాశం ఇచ్చిన వేదికమైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి. ఈనాటి అధ్యక్షులు శ్రీ దినేష్ కులాచారి గారు, మాజీ అధ్యక్షులు శ్రీ బొత్స లక్ష్మీనరసయ్య గారు, వేదిక పైన ఉన్నటువంటి అందరూ పెద్దలు, నా తోటి సోదరులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు దినేష్ అనేటువంటి యువకుడు భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా మనము ఈ వేదిక పైన వేదికను పంచుకోవడం జరిగింది. దినేష్ అనేటువంటి యువకుడు వారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ, లోకల్ బాడీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో విజయం దిశగా ముందుకు పోతుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే వారి దగ్గర నైపుణ్యం ఉన్నది, తిరిగే మనస్తత్వం ఉన్నది, మాట్లాడేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. వారి నాయకత్వంలో ఈ నిజామాబాద్ జిల్లా యొక్క భారతీయ జనతా పార్టీ దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. కానీ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు అంటే కాంగ్రెస్ అధ్యక్షుడు లేక పండుకుంటే నడవదు. ఎందుకంటే 24 గంటలు స్టేట్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. ఎప్పుడు ఫోన్ వస్తావో, ఎప్పుడు కార్యక్రమాలు చేపడతారో తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. దానికోసము మానసికంగా వారిని ప్రిపేర్ కావాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే మేమందరం కూడా జిల్లా అధ్యక్షులు చేసినాము. మన పార్టీ జిల్లా అధ్యక్షుడిని ఆధారంగా వేసుకొని పార్టీ నడుస్తుంది. ఎందుకంటే అధ్యక్షుడు యాక్టివ్ ఉంటే కింది స్థాయి క్యాడర్ యాక్టివ్ ఉంటుంది, కార్యకర్తలు యాక్టివ్ ఉంటారు, ప్రజలను మన్నలను పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారు ఆ రకమైనటువంటి కార్యక్రమాల్లో సక్సెస్ అయ్యి పార్టీకి వారికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి నేను ఆశిస్తూ ముగిస్తున్నాను. వేదికపై ఆసినటువంటి నూతనంగా నియమితులైనటువంటి దినేష్ జీ గారు, గతంలో మనమందరం కూడా కలిసి పనిచేసినటువంటి బస్వ నరసయ్య గారు, ఎమ్మెల్యే శ్రీ దత్పాల్ సూర్యనారాయణ గారు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర కార్యదర్శి మిత్రులు శ్రీ గంగారెడ్డి గారు, మిగతా వేదికపై ఆసినటువంటి నాయకులు, కార్పొరేటర్లు, వివిధ మండలానికి విచ్చేసినటువంటి యొక్క మండల అధ్యక్షులు అందరికీ కూడా ఉదయపూర్వకమైనటువంటి యొక్క స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా నా మనసులో ఉన్నటువంటి రెండు విషయాలు ముందు పెడతాను. నేను ఇక్కడ పెద్దోళ్ళ గంగారెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు దినేష్ కులచారి గారి వరకు నేను అందరితో పనిచేసేటువంటి ఒక అవకాశం నాకు భారతీయ జనతా పార్టీ కల్పించింది. ఎందుకంటే అందరి యొక్క కలుపుకున్న తనం ఏదైతే ఉందో
అదే అధ్యక్షుల యొక్క ఆదర్శం. చాలా స్ట్రెస్గా ఉన్నటువంటి యొక్క బాధ్యత. ఇందాకే వారు చెప్పారు, లింగారెడ్డి గారు, మేమందరం కూడా అధ్యక్షుల హోదా నుంచి పైకి వచ్చిన వాళ్ళం. కింద డివిజన్ అధ్యక్షుల నుంచి ఈ రోజుకు రాష్ట్ర స్థాయికి ఎదిగామంటే మనం చేసేటువంటి యొక్క పని విధానం, మనం చేసేటువంటి యొక్క అందరితో కలుపుకునేటువంటి పద్ధతి, అనేకమైనటువంటి అంశాలలో మనం అందరం కూడా జాగ్రత్తగా ఏ రకంగా ముందుకెళ్ళాలనేటువంటి యొక్క దశ మరియు దిశ ఈ రెండు కూడా మీరు కల్పిస్తారని, ఆ రకంగా మనం అందరం కూడా పనిచేస్తామని, మన లక్ష్యమంతా కూడా రాబోయేటువంటి రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు, మన పెద్దలు లోక్సభ సభ్యులు శ్రీ అరవింద్ గారిని వేదికపై రావాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాను. ఆ రకంగా మనం అందరం చేయాలని అందరితో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సెలవు తీసుకుంటాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నిజామాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణలో భాగంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారికి, అదేవిధంగా ఈనాటి బాధ్యతల్ని స్వీకరిస్తున్నటువంటి మన జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి సోదరులు దినేష్ కులాచారి గారికి, నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు గౌరవనీయులు ధన్పాల్ శివనారాయణ గారికి, నిన్నటి వరకు ఈ జిల్లాకు అధ్యక్షులుగా కొనసాగినటువంటి పెద్దలు గౌరవనీయులు బస్వా లక్ష్మీ నరసయ్య గారికి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ గారికి, పార్లమెంట్ ప్రభారీగా వ్యవహరిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు వెంకటరమణి గారికి, మాజీ జిల్లా అధ్యక్షులు ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రభారి బద్దం లింగారెడ్డి గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గౌరవనీయులు మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి వివిధ మోర్చాల అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, కార్పొరేటర్లు, మిగతా వివిధ బాధ్యతలు ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఈనాటి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో ఏ రకమైనటువంటి వాతావరణం ఉంది, భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో దినదినాభివృద్ధి ఏ విధంగా అభివృద్ధిలోకి వస్తుంది, ప్రజలు మోడీ గారి నాయకత్వాన్ని ఏ విధంగా విశ్వసిస్తూ ఉన్నారు, మారుమూల పల్లెల్లో సైతం, మారుమూల ప్రాంతాల్లో సైతం నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల ప్రజలకు అచంచలమైనటువంటి విశ్వాసం, భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని కాపాడుతుంది. రేపు రానున్న రోజుల్లో కూడా 2 సార్లు అధికారంలోకి వచ్చి ఈ దేశంలో అనేక విషయాల్ని, అనేకమైనటువంటి పెండింగ్ సమస్యల్ని పరిష్కారం చేసి ఈ దేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంలో భాగంగా నరేంద్ర మోడీ గారు పడుతున్నటువంటి తపన, శ్రమ ప్రజలు గుర్తించింది. కాబట్టి ఈ మళ్ళీ 3వసారి కూడా భారతీయ జనతా పార్టీని కేంద్రంలో అధికారంలో తీసుకురావాలా, నరేంద్ర మోడీ గారిని దేశానికి మళ్ళీ 3వసారి ప్రధానమంత్రిని చేయాలని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ పార్టీకి ప్రజలు నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా మన నిజామాబాద్ జిల్లా నుంచి కూడా మొట్టమొదటిసారి నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనేక సంవత్సరాలుగా ఇక్కడ పోరాటం చేసినాం. అనేక మంది పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేసిండ్రు. కానీ మొట్టమొదటిసారి 2019లో ఈ నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలు మన భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి వారు ఉన్నటువంటి పార్లమెంటు అనేకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి బిల్లులని పాస్ చేసుకోవడం జరిగింది.
భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతాలైనటువంటి భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అయితే మేము అధికారంలోకి వస్తే ఏ రకమైనటువంటి విషయాల్ని మేము ప్రజల ముందు ఉంచుతామని అనేక సంవత్సరాలుగా ఈ దేశంలో రామ మందిరం నిర్మిస్తాం, 370 ఆర్టికల్ తీసేస్తాం, ఈ దేశంలో ప్రజలందరినీ సమానంగా చూస్తామన్నటువంటి విషయం ఏదైతే చెప్పినామో అది ఇలా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ లో బిల్లు గతంలో 370 ఆర్టికల్ తీసేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ఒక వర్గం కానీ దేశంలో ఉన్నటువంటి కొంతమంది కానీ పార్లమెంట్ లో బిల్లు పెడితే ఈ దేశంలో అస్థిరత్వం ఏర్పడుతుంది, అల్లకల్లోలం అవుతుంది. కాశ్మీర్లో 370 ఆర్టికల్ తీసేది సాధ్యం కాదని చెప్పిండ్రు. కానీ నాయకుడికి చిత్తశుద్ధి ఉంటే, బలమైనటువంటి నాయకుడు ఉంటే అది సాధ్యమైనటువంటి విషయము. కాశ్మీర్ నుంచి 370 ఆర్టికల్ తీసి పక్కకు పడేస్తే ఈ భారతదేశంలో మారుమూల ప్రాంతాలను మొదలుకొని పట్టణాల వరకు ఎక్కడ చిన్న చిటికిన వేలు కూడా రక్త చుక్క బయటికి రాకుండా ఈ దేశాన్ని ప్రశాంతంగా ఉంచినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. అదేవిధంగా రామ మందిర నిర్మాణం జరిగితే అది జరగదు, అది సాధ్యం కాదు అని అవాకులు చవాకులు వెళ్ళినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ పక్షాల పార్టీ నాయకులు అనేక సార్లు మాట్లాడినారు. కానీ భారతీయ జనతా పార్టీ ఏది చెప్తుందో అది చేస్తుంది. రామ మందిర నిర్మాణానికి కోర్టు ద్వారా, న్యాయ వ్యవస్థ ద్వారా మార్గాన్ని సుగమనం చేసి ఈ 1991లో రామశిలులకు పూజించినటువంటి ప్రజలు మన నిజామాబాద్ ఇందూరు ప్రజలే. అదేవిధంగా 2021లో ఆ మందిర నిర్మాణం కోసం నిధి సేకరణ చేసినటువంటి ప్రజలు మన ఇందూరు ప్రజలే. అదేవిధంగా 2024 జనవరి 22వ తేదీన యావత్ విశ్వమంతా, ప్రపంచమంతా కూడా అబ్బురపడే విధంగా మన బాలరాముణ్ణి అయోధ్యలో ప్రతిష్ఠించుకొని దేశమంతా కూడా గ్రామాన కూడా ప్రతి పల్లెన కూడా పండుగ జరుపుకునే విధంగా చేసినటువంటి ఘనత మన భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోడీ నాయకత్వం అనే విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలా. ఈ రకంగా అనేకమైనటువంటి సంస్కరణ చేపట్టినాం. పార్టీ రోజులు పెరుగుతూ ఉంది. ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఒక యువకుడు, అనేక సంవత్సరాలు కార్యకర్తలతోని అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి, వేరే పార్టీలో పనిచేసినప్పటికీ కూడా ఒక కార్యకర్తగా కింది స్థాయి నుంచి కార్యకర్తలతో పనిచేసి ఒక స్థాయికి వస్తే కార్యకర్తల కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తులుగా పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది. కింద కార్యకర్తలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడతారు, గ్రామాలలో ఏ రకమైనటువంటి ఫ్యాక్షన్ ఉంటుంది, ఎదుటి పార్టీని ఏ విధంగా ఎదుర్కోవాలా, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి కార్యకర్తల కష్టాలు ఏంది, వాళ్ళ బాధలు ఏంది అనే విషయం ఒక కార్యకర్త స్థాయి నుంచి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే ఆ రకమైనటువంటి విషయాలు తెలుస్తాయి. కాబట్టి నేను దినేష్ గారికి ఒకటే విషయం స్పష్టం చేసి, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, మనకి 2 శాసనసభ్యుల్ని ఈ జిల్లా ప్రజలు గెలిపించిండ్రు. మళ్ళీ రేపు 2 నెలల తర్వాత 2024 ఏప్రిల్లో జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించేటటువంటి బాధ్యత మన కార్యకర్తల పైన, జిల్లా అధ్యక్షుల పైన ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. దయచేసి మనందరం కూడా నిరంతరం కష్టపడాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు ఈ దేశం కోసం రోజుకు 18 గంటలు కష్టపడుతూ ఉన్నాడు. కనీసం మనం రోజుకు 1 గంట సేపు అయినా ఈ పార్టీ గురించి, ఈ దేశం గురించి ఆలోచిద్దాం. ఈ దేశం బాగుండాలన్నా, మన భావితరాల భవిష్యత్తు బాగుండాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలన్నా, మళ్ళీ నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో అధికారం చేపట్టాలని మారుమూల గ్రామాల్లో, మారుమూల పల్లెల్లో ఎక్కడ కూర్చున్నా కానీ చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ లోకల్ ఎవరున్నా సరే దేశంలో మాత్రం మోదీ ఉండాలా, లేకుంటే దేశం ఉండదు. గతంలో ఈ అఖండ భారతం నుంచి వేరుపడ్డటువంటి అనేకమైనటువంటి దేశాలు, ఈ అఖండ భారతం నుంచి వేరుపడ్డటువంటి అనేకమైన చిన్న చిన్న దేశాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, మయన్మార్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ మన దేశం నుంచి వేరుపడిన తర్వాత అక్కడ పరిస్థితి ఏమైంది, రేపు భవిష్యత్తులో భారతదేశ భవిష్యత్తు కూడా ఆ రకంగా కాకుండా ఉండాలంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం అవసరం అనేటువంటి ఆలోచన దేశ ప్రజలు చేస్తూ ఉన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజల ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కూడా, కార్యకర్తలం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రెండవసారి కూడా ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ నుంచి పార్లమెంట్ సభ్యుని పార్లమెంట్కు పంపించేటటువంటి బాధ్యత మనం అందరం తీసుకొని, నూతనంగా ఎన్నికైనటువంటి జిల్లా అధ్యక్షుడు అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఈ పార్లమెంట్ ఇంతకుముందు మా పెద్దలు లింగారెడ్డి గారు చెప్పిండ్రు, భారతీయ జనతా పార్టీ
అధ్యక్షుని బేస్ చేసుకొని నడుస్తుందని చెప్పేసి అది వాస్తవం. భారతీయ జనతా పార్టీలో 5 అంచెల వ్యవస్థ ఉంటుంది. బూత్ అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు. కానీ బాధ్యతల్ని పంచేది, బాధ్యతలు ఇచ్చేటటువంటి పోస్టులు అవి మాత్రమే 5. ఈ 5 అంచెల వ్యవస్థలో వాళ్ళకి బాధ్యత కూడా అదే విధంగా ఉంటుంది. బూత్ అధ్యక్షుడికి ఏ విధంగా బాధ్యత ఉంటుందో మండల అధ్యక్షుడు కూడా అదే విధంగా ఉంటుంది, జిల్లా అధ్యక్షుడు కూడా అదే విధంగా ఉంటుంది, రాష్ట్ర అధ్యక్షుడు కూడా అదే బాధ్యత, జాతీయ అధ్యక్షుడు కూడా అదే రకమైనటువంటి బాధ్యతలు ఉంటాయి. కాబట్టి అధ్యక్షులు 24/7 పార్టీ కోసం, పార్టీ కార్యకర్తల కోసం ఆలోచించాలని, ఆయన నాయకత్వంలో జిల్లాల పార్టీ ఇంకా ఎదగాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ జిల్లాలో అన్ని పార్టీల కంటే భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధుల్ని ఎన్నికయ్యే విధంగా మీరు కష్టపడతారని, రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసే విధంగా మీరు చొరవ తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ, గత 4 సంవత్సరాలుగా పనిచేసినటువంటి బస్వా లక్ష్మీనరసయ్య గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ధన్యవాదాలు అన్నగారు. అదేవిధంగా మిత్రులారా కలిసి చేతులెత్తి ఐక్యత చాటుదామని జై శ్రీరామ్. భారత్ మాతాకి. నిజంగా మన ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఆకలి అవుతున్నట్లేదు. ఇలా ఒకసారి 2 చేతులు ఎత్తి మనం భారత్ మాతాకి చేయందాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు నూతన అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, గౌరవ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ గారికి, నూతనంగా అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించిన సోదరుడు దినేష్ కులాచారి గారికి, నిజామాబాద్ అర్బన్ శాసనసభ నాయకులు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ గారికి, రాష్ట్ర కార్యదర్శి పెద్దలు పల్లె గంగారెడ్డి గారికి, నిజామాబాద్ పార్లమెంట్ ప్రభారి వెంకటరమణి గారికి, అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ కన్వీనర్ గద్దె బొమ్మన్న గారికి, ఈ స్టేజీపై ఉన్న ప్రజాప్రతినిధులకు, మహిళా సోదరులకు, ఇక్కడికి విచ్చేసిన మండలాధ్యక్షులకు, ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి ముహూర్తాన మిత్రుడు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతున్నది. నిజామాబాద్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు పార్లమెంటు సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది. అదే విధంగా 2 శాసనసభ్యులను కూడా ఎన్నుకొని నిజామాబాద్ పట్టణంలో 28 మంది కార్పొరేటర్లను కూడా ఎన్నుకునే పరిస్థితి ఈరోజు నిజామాబాద్ లో వచ్చింది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఏ రకంగా అయితే ఎదుగుదల జరుగుతున్నదో, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని 3వసారి కూడా ప్రధానమంత్రిగా ప్రజలు ఏ విధంగా చూడాలనుకుంటున్నారో నిజామాబాద్ జిల్లాలో కూడా అదే పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు రాబోయే రోజులలో ముఖ్యంగా మొన్న శాసనసభ ఎలక్షన్ లో 2 శాసనసభ్యులను ఎన్నుకోవడం జరిగింది. రాబోయే రోజులలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. పార్లమెంట్ అభ్యర్థిని కూడా మనము నిజామాబాద్ పార్లమెంట్ నుంచి ఎన్నుకొని మనం పార్లమెంట్ లో కూర్చోబెట్టవలసిందిగా మీ అందరికి కూడా ఈ సభాముఖంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. అదేవిధంగా రాబోయే రోజులలో సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, కార్పొరేషన్స్ ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా గురుతర బాధ్యతలు కొత్త అధ్యక్షుడిపై ఉన్నాయి. అధ్యక్షుడు అంటే పూర్తిగా కార్యకర్తలతోటి మమేకమై పూర్తి స్థాయిలో మనం ఏదైతే సంఘటన ఉందో బూత్ స్థాయి నుంచి పటిష్టం చేయాల్సిన అవసరం, ఆ బాధ్యత అంతా కూడా అధ్యక్షుడిపైనే ఉంటది. నేను 4 సంవత్సరాలు కూడా అధ్యక్షుడి బాధ్యత చేపట్టి నాకు పూర్తి తృప్తినిచ్చింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ స్థాయికి రావడం, అందులో నేను పాలు పంచుకోవడం కూడా నాకు తృప్తినిచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతున్నది. అదేవిధంగా మన పెద్దల యొక్క అడుగుజాడలో నడుస్తూ, రాష్ట్ర అధ్యక్షుడి యొక్క అడుగుజాడలో నడుస్తూ మన
జాతీయ నాయకులైనటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క, అమిత్ షా గారి యొక్క, అదేవిధంగా జేపీ నడ్డా గారి యొక్క నాయకత్వంలో మనం పనిచేస్తూ రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీని మరింత పటిష్టం చేయాలి. ఒక తెలంగాణలోనే నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో పెద్ద స్థాయిలో భారతీయ జనతా పార్టీ అడ్డగా రూపొందించే బాధ్యత మన దినేష్ కులాచారి గారి పైన ఉన్నది కాబట్టి రాబోయే రోజులలో ఆ పని చేస్తూ భారతీయ జనతా పార్టీ పటిష్టం చేస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఆయనకు మరొకసారి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి. మొన్ననే నిజామాబాద్ నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిచినటువంటి ధన్పాల్ సూర్యనారాయణ గారికి రాష్ట్ర కార్యదర్శిగా రాష్ట్ర పదాధికారులు నా సహచరుడు పల్లె గంగారెడ్డి గారికి, ఈ జిల్లా ఇన్ఛార్జిగా సుదీర్ఘకాలంగా వ్యవహరిస్తున్నటువంటి వెంకట రమణి గారికి, ఈ జిల్లాకు గతంలో జిల్లా పార్టీ అధ్యక్షతల బాధ్యతలను 3 పర్యాయాలు నిర్వహించినటువంటి బద్దం లింగారెడ్డి గారికి, బోధన్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసినటువంటి మోహన్ రెడ్డి గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శులుగా బాధ్యతలు నిర్వహించినటువంటి లక్ష్మీనారాయణ గారికి, మరి అదే రకంగా నాలం రాజు గారికి, ఫ్లోర్ లీడరు శ్రవంత్ రెడ్డి గారికి, పంచారెడ్డి లింగం అసెంబ్లీ కన్వీనర్ గారికి, అసెంబ్లీ కన్వీనర్ రూరల్ పద్మారెడ్డి గారికి, ఇక్కడ కూర్చున్నటువంటి సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నట్టు మరి గత కొంతకాలంగా పనిచేసి ఈ జిల్లాలో ఓటు బ్యాంకును 2 స్థానాలను అందించినటువంటి కార్యకర్త సహచరులకు, మాకు ప్రజలకు మధ్యలో మాధ్యమంగా వ్యవహరిస్తున్నటువంటి మీడియా మాధ్యమాల ప్రతినిధులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఒక కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 1995 నుంచి ప్రజల మధ్యలో మసిలిండ్రు, కార్యకర్తల మధ్యలో మసిలిండ్రు. అధికారంలో ఉన్నటువంటి చూసిండ్రు, ప్రతిపక్షంగా ఉన్నటువంటి చూసిండ్రు, కార్యకర్తల మనోభావాలను ఎరిగిండ్రు. మీది ముఖ్యలి మొన్న అసెంబ్లీ ఫలితాల తర్వాత 49,000 ఓట్లు వస్తే ఒకటే చెప్పాడు, అన్న ఈ 49,000 ఓట్లు కార్యకర్తల కృషి, ప్రజల ఆశీర్వాదం అని విశాల హృదయంతో కాదు స్వచ్ఛమైన మనసుతోనే వారు చెప్పారు. నేను దినేష్ గారికి చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కృషి ఒక్క కౌన్సిలర్ లేనప్పటి నుంచి కూడా కృషి కొనసాగుతుంది. నేను 1991లో ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక అతను రోజు ఆఫీస్కి వచ్చే పోతున్నాడు. నేను ఆ ఎన్నిక ఈ అసెంబ్లీలో పార్లమెంటు ఎన్నికను సమన్వయం చేస్తున్నాను. ఏందన్నా నువ్వేం చేస్తావన్నా అన్న, 10 రూపాయలు మంజన్ పొడి ప్యాకెట్లు తయారు చేసి రోజు ప్యాకెట్లు తయారు చేస్తే 10 రూపాయలు నాకు రోజుకు వస్తాయన్నా. 10 రూపాయలు వస్తాయి, 10 రూపాయలతో ఇల్లు గడుస్తుంది. కానీ ఆ 10 రూపాయలు ఆయన కుటుంబానికి ఆధారమైన ఆ ఆధారాన్ని పక్కన పెట్టి నెల రోజులు పార్టీ కోసం టైం ఇచ్చిండే ఆ కార్యకర్త గొప్పదనం, ఆ కార్యకర్త యొక్క త్యాగం. దానికి వెలకట్టలేదు. అది వెలకట్టలేనటువంటి త్యాగం. ఆ రకంగా నిరంతర త్యాగంతో ఒకసారి రస్తా రోకో చేస్తూ ఉంటే ఒక కార్యకర్త
కార్యకర్త మీదకి వెళ్ళి లాగారు. ఆ కార్యకర్త ఇప్పటికీ అవస్థలు పడతాం. ఇంకోసారి ఒక ప్రోగ్రాం పోయేసి వస్తుంటే బస్సు కింద పడి పరంపదించినటువంటి పరిస్థితి. ఇక ఈ ఉమ్మడి జిల్లాకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి ఆ రోజు రేవూరి సురేందర్ గారిని నక్సలైట్లు పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇంకో పట్నం శెట్టి శివకుమార్ను ఎల్లారెడ్డిలో నక్సలైట్లు పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ త్యాగాల పునాదుల మీద పురుడు పోసుకున్నటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఈ నిజామాబాద్ నగరంలో మున్సిపల్ చైర్మన్ ను గెలిపించినటువంటి కార్యకర్తలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిజామాబాద్ నగరంలో రాష్ట్రంలో 2 స్థానాలు వస్తే ఇక్కడ ఒక పెద్ద మనిషిని ఓడించి గెలిపించి శాసనసభకు పంపినటువంటి కార్యకర్త. ప్రజల మధ్యలో తిరిగి ప్రజల యొక్క భావన ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి భావనను మూటగట్టి గెలిపించి మళ్ళీ పంపించినటువంటి కార్యకర్తలు. అరే ఒక గుట్కా బాబా మత్తడి పోషమ్మను ఆడ గుడి నన్ను విలువక కడతారంటే తలకాయ వంచి మెడను వంచినటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి పార్లమెంటు సభ్యుని గెలిపించినటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇద్దరిని శాసనసభకు పంపించి రేపటికి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలను ఫైరింగ్ రేంజ్ లో నిలబెట్టి రాబోయేటువంటి టార్గెట్ ఛేదించే దిశలో నిలబెట్టినటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ. జిల్లా అధ్యక్షుల వారికి ఒకటే చెప్తా ఉన్నా, ఇటువంటి కార్యకర్తల మనోభావాలు ఎరిగి బద్దన్ లింగన్న చెప్పిండు, సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, కార్యకర్తల మనోభావాలు ప్రజల అభిప్రాయాలను అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఏదైతే మరి గెలుపు దిశలో పయనించేటువంటి వాళ్లకు, ప్రజల అండదండలు ఉన్నటువంటి వాళ్లకు, కార్యకర్తల మనోభావాలను గెలిచినటువంటి వాళ్లకు, కార్యకర్తలను స్వీకరించేటువంటి వాళ్లకు అవకాశం ఇచ్చి గెలిపించుకునే దిశలా ఈ జిల్లా పయనం చేయాలని, ఆ రకమైనటువంటి సారథ్యం వహించాలని దినేష్ కులాచారి గారిని మరి వారికి పరిపూర్ణమైనటువంటి మద్దతు, పరిపూర్ణమైనటువంటి సహకారం మనస వాచ కర్మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా అందిస్తాం. మీరు ముందరుండండి, అనేక ఉద్యమాలను నడిపిద్దాం, ప్రజల్లో పార్టీని బలోపేతం చేద్దామని చెప్పి తెలియస్తాం. ఇకపోతే రాజకీయ పార్టీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, మొన్న గెలిచిన కాంగ్రెస్ అరే చక్కెర కర్మాగారం తెరుస్తుంది అని ఎదురు చూస్తుంది. చక్కెర కర్మాగారం 50 రోజులలో ఏడ తెరుస్తారు అని అనొచ్చు. వచ్చేసారి తెరవాలన్నా ఈసారి ఇతనం పెట్టాలా, ఆ దిశలో అడుగులేస్తలేరు. భారతీయ జనతా పార్టీ వేదికగా గుర్తు చేస్తా ఉన్నాం, చక్కెర కర్మాగారం తెరవాలంటే చెరుకు పెట్టాలంటే విత్తనం నాటి రేపటి ఆ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు అందించడానికి కోసం యోజన ఏది అని గెలిచినటువంటి ప్రభుత్వాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధిని ప్రశ్నిస్తా ఉన్నా. నాకు ఇంకొకటి కూడా యాదున్నది, ఏంటంటే ఒకటే
రైలు పట్టాలు ఎలుము చేయాలా, బ్రాడ్ గేజ్ చేయాలని పట్టాల మీద వండుకున్న దశ కాదు. ఇవాళ కేంద్రంలో మోడీ నేతృత్వంలో, మరి ఎన్డీఏ నేతృత్వంలో బీజేపీ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. పట్టాలు ఎలుము చేయడానికే మేము పోరాటం చేయాల్సి వచ్చింది కదా. ఇవాళ పక్కన ఇంకో పట్టాల లైనుకు నిర్ణయం జరిగింది. 431 కిలోమీటర్లు 5 ఏళ్లలో డబులింగ్ అయిపోతున్నది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను. అంతేకాదు, మొన్న అనుకోకుండా రైల్వే డిపార్ట్మెంట్లకు, అనుకోకుండా కాదు తెలుసుకుంటానికి పోతే చెప్తున్నారు, FLS ఫైనల్ లొకేషన్ సర్వే బోధన్ నుంచి లాతూర్ వరకు 134 కిలోమీటర్లకు టెండర్ అయింది. ఫైనల్ లొకేషన్ సర్వే కోసం ఆ సర్వే 6 నెలల్లో రిపోర్ట్. అంతేకాదు 125 కిలోమీటర్లు ఆదిలాబాద్ టు ఆర్మూర్ ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తయింది. వెనుకటికి కన్వర్షన్ కోసం కొట్లాడినాం, ఈసారి డబుల్ లైన్ వస్తుంది. ఇక్కడ నుంచి లైన్లు ఎక్స్పాన్షన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మేము అడుగుతాం. ఈరోజు చాలా శుభదినం. సోదరుడు అపార రాజకీయ అనుభవం ఉన్న దినేష్ పటేల్ కులాచారి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఎంపీ అరవింద్ ధర్మపురి గారికి, వేదిక మీద ఉన్న నిన్నటి వరకు అధ్యక్షత బాధ్యతలు వహించిన బస్వ లక్ష్మణశయ్య గారికి, మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండ లక్ష్మణ్ గారికి, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి గారికి, పార్లమెంట్ విభారి వెంకటరమణి గారికి, మరియు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గద్దె బొమ్మన గారికి, వేదిక మీద ఉన్న లింగారెడ్డి గారికి, ఫ్లోర్ లీడర్ శ్రవంత్ రెడ్డి గారికి, ఇతర పెద్దలకు, కార్యదర్శులు నేలం రాజు గారికి, పొతంకర్ గారికి, మరియు వేదిక మీద ఉన్న భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి నుండి రాష్ట్ర పదాధికారులకు, జిల్లా పదాధికారులకు మరియు కార్పొరేటర్లకు, జిల్లా అన్ని దిక్కుల నుండి వచ్చిన భారతీయ జనతా పార్టీ సైనికులకు మరియు మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. భారతీయ జనతా పార్టీ దేశంలో ఒక నీతి నిజాయితీగా మాట నిలబెట్టుకునే పార్టీ. ఈరోజు దేశంలో ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. 10 సంవత్సరాల నుండి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఒక స్కామ్ లేకుండా, ఒక అవినీతి లేకుండా ఇవాళ దేశ ప్రధానితో పాటు ప్రపంచ నాయకుడిగా ఎదుగుతున్నాడు మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు. వారి సారథ్యంలో ఏదైతే 2019లో ఎంపీగా మన అరవింద్ ధర్మపురి గారు గెలిచిన తర్వాత అనేక సందర్భాల్లో ఆయన చెప్పడం జరిగింది, ఈ 4 సంవత్సరాల్లో అవినీతి కానీ నేను తీసుకోకుండా పరిపాలన చేస్తా ఉన్నా. అదేవిధంగా కేంద్రం నుంచి జిల్లాకు రావాల్సిన ఏదైతే ముఖ్యంగా మాధవ్ నగర్ ఆర్ఓబి అనేక 30 సంవత్సరాల నుండి పెండింగ్ ఉంటా ఉంది. అదేవిధంగా జిల్లాలో ఆర్మూర్లో, గోవింద్పేటలో, ఈరోజు అర్సాపల్లిలో 137 కోట్లతోటి ఆర్ఓబి ఇవాళ శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఆయన పరిపాలన తర్వాత జిల్లా ప్రజలందరూ కూడా ఒక విశ్వాసం, తప్పకుండా భారతీయ జనతా పార్టీ అంటే దేశంలో ఏ విధంగా ఉందో జిల్లాలో కూడా ఒక నీతివంతమైన పరిపాలన ఉంది అనే విధంగా మొన్నటి
అసెంబ్లీ ఎలక్షన్లో మీరందరూ కూడా పెద్ద ఎత్తున నాకు ఓటేసి గెలిపించినందుకు మీరందరికీ కూడా నేను తలవంచి నమస్కరిస్తా ఉన్నాను. వికసిత్ భారత్, భారతదేశము గత స్వతంత్రం వచ్చిన తర్వాత 60 సంవత్సరాల అభివృద్ధి ఏదైతే జరిగిందో ఈ 10 సంవత్సరాల్లో దానికి రెండింతల అభివృద్ధి. అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం చూస్తూ ఉన్నాం. రైల్వేస్, రోడ్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, మేక్ ఇన్ ఇండియా కానీ, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకు ఒక ఛాయ్ వాళ్ళని గర్వంగా చెప్పుకున్న ఆయన చిన్న పిల్లల నుండి మళ్ళీ రాబోయే నెలలో ఈరోజే ఆయన టీవీ ద్వారా యువ ఓటర్లకు ఎవరైతే ఫస్ట్ టైం ఓటేస్తూ ఉన్నారో వారి 45 నిమిషాల సందేశం, మళ్ళీ నెలలో పరీక్ష పే చర్చ, అంటే ప్రతి వ్యక్తి గురించి, ప్రతి వర్గం గురించి, ప్రతి అందరి గురించి ఆలోచించే ప్రధానమంత్రి ఈరోజు నిజామాబాద్లో కూడా ప్రజల ఆశీర్వాదంతో రాబోయే పార్లమెంట్లో ఏదైతే అర్బన్ నుండి 75,000 ఓట్లు వచ్చినాయో దానికి ఇంకా 10,000 జోడించి తప్పకుండా పార్లమెంట్లో 85,000 ఓట్లు తీసుకొస్తారని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. కేవలం భారతీయ జనతా పార్టీ దేశానికి కానీ, మన తెలంగాణలో కూడా కానీ, తెలంగాణలో అధికారం లేకున్నా కానీ వందలాది కోట్లు అభివృద్ధి గురించి ఇస్తూ ఉన్నారు. సొక్కా సాత్ సొక్కా వికార పార్టీకి ఓటేసినా లేదని పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో బీజేపీయే అందరికీ ఆదుకునే పార్టీ అనేది కూడా వాళ్ళు విశ్వసిస్తూ ఉన్నారు. ఇది భారతీయ జనతా పార్టీ గొప్పతనం. ఇటువంటి భారతీయ జనతా పార్టీకి తప్పకుండా రాబోయే లోకల్ ఎలక్షన్లు కానీ, కార్పొరేషన్ మున్సిపల్ ఎలక్షన్లు కానీ దినేష్ గారికి మేమందరం కూడా ప్రతి ఒక్క కార్యకర్త అండగా ఉంటూ అన్ని ఎలక్షన్లో విజయపథంలోకి తీసుకెళ్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి మాతాకి జై శ్రీరామ్. నరేంద్ర మోడీ నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. నేను సామాజిక సేవ చేయాలన్న ఆలోచనతోని ఆ రోజు నా రాజకీయ జీవితం ప్రారంభించిన రోజు నేను ఎప్పుడూ అనుకోలేదు నిరంతరం రాజకీయాలు ఉన్నా కానీ జిల్లా పరిషత్ సభ్యుడిగా, జిల్లా ప్రణాళిక సంఘ సభ్యుడిగా, అలాగే నా కుటుంబ సభ్యులు నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్గా కానీ, వివిధ పార్టీలలో రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ పదవులు అనుభవించిన సమయంలో కానీ నేను ఏదైతే తాపత్రయ పడేవాడినో ఈ సమాజానికి మనం ఏమైనా చెయ్యాలి, ఈ సమాజం మనకు జన్మనిచ్చిన ఈ ప్రాంతానికి మనం ఏదైనా చెయ్యాలని తాపత్రయం పడేవాడినో నన్ను భారతీయ జనతా పార్టీలకు ఆహ్వానిస్తున్న సందర్భంలో ధరంపురి అరవింద్ గారు, మిగతా నాయకులందరూ కూడా ఆ రోజు బీజేపీలోకి రమ్మన్న సందర్భంలో వచ్చిన తర్వాత కూడా నన్ను అక్కన చేర్చుకొని జాతీయ నాయకుల నుంచి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అలాగే మండల నాయకులు, నా కార్యకర్తలు నన్ను వాళ్ళ గుండెల్లో పెట్టుకొని నా దగ్గర డబ్బు లేకున్నా, నా దగ్గర ఏం పంచేందుకు ఇది లేకున్నా మొన్న ఎన్నికల్లో నిలబడితే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని 50,000 ఓట్లు తెచ్చి ఈరోజు ఇన్ని చేసిన మళ్ళీ ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు. జన్మలు ఎత్తుకుంటే ఈ పార్టీకి, ఈ కార్యకర్తలకు, ఈ నాయకులకి మనం రుణం తీర్చుకుంటామో ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవాళ ఒకళ్ళ పేరు చెప్పి ఇంకోళ్ళ పేరు చెప్పకపోతే ఇది అవుతుంది. సామాన్యంగా ఆటో నడిపించుకొని వచ్చే 500 ఏది ఇచ్చినా గానీ ఆ లబ్బర్ చెప్పులు, చిరిగిపోయిన జీన్ పాయింట్ వేసుకొని అతనికి పార్టీతో, నాయకుడితో సంబంధం లేదు,
కేవలం ఒకే ఒక సిద్ధాంతం. నేను భారతీయ జనతా పార్టీలో చేరినప్పుడు సిద్ధాంతాలు చదువుతుంటే అంత్యోదయ అంటే చిట్ట చివరి వ్యక్తి దాకా కేవలం పెన్షన్లో లేకపోతే ఏమైనా ప్రభుత్వ పథకాలు కాదు, రాజ్యాధికారం కూడా రావాలని కలలుగన్న పార్టీ అయితే ఇలా నిజంగా కూడా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఏ ఉద్దేశంతో పార్టీ పెట్టారు. ఒక ఛాయ్ అమ్ముకునే బలహీన వర్గాల వ్యక్తి ఈ రోజు దేశ ప్రధానిగా ఉన్నాడు. ఒక మామూలు గిరిజన కుటుంబాల్లో పుట్టిన గౌరవులు ఇలా రాష్ట్రపతిగా ఉన్నారు. ఇలా నాలాంటి ఒక మధ్యతరగతి కుటుంబస్తుడు ఇలా శాసనసభకు నిలబడొచ్చు, నిలబడితే ప్రజలు ఓట్లేస్తారు చెప్పి. ఎందుకంటే ఎన్నికలు అయిన తర్వాత ఈ 50 రోజులలో 55 రోజులలో నేను చాలా గ్రామాలు తిరిగాను, దగ్గర 60 గ్రామాలు తిరిగాను. అందరూ అంటారు, అయ్యా మీకు 50,000 ఓట్లు వస్తాయి అనుకోలేదు, లేకపోతే మేము బీజేపీకి ఓటేసే వాళ్ళం అంటారు. నాకు ఒక రెడ్డి తల్లి ఒక మాట అన్నది, చిన్నపల్లి ఊర్లోకి వెళ్తే, అయ్యా నా కూతురుకు మొట్టమొదటి ఓటు వచ్చింది, పవిత్రమైన ఓటు భారతీయ జనతా పార్టీకి వేసినా అని చెప్పింది. అంటే ప్రజల దృష్టిలో భారతీయ జనతా పార్టీ అంటే ఒక దైవ స్వరూపం కింద పార్టీ లాంటిది. మన నాయకుడు నరేంద్ర మోడీ అంటే నేను నిజంగా కూడా ఇవాళ మన పార్లమెంట్ యావత్తు కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు తర్వాత మన అరవింద్ గారు 5 పార్లమెంట్ మెంబర్లు అక్కడ అటెండ్ అయ్యారు. అందులో మన ధరంపూర్ అరవింద్ గారు కూడా అటున్యమో ఆ కథ అంతా కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మొన్న నేను వాతావరణం చూసాం, అది దసరానా, అది దీపావళియా, అది సంక్రాంతిరా, లేకపోతే ఊర వండుగనా, లేకపోతే జాతరలా, ఊర జాతరలా, అందరూ ప్రతి ఒక్కరు కూడా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాణ ప్రతిష్టలో పాల్గొంటున్నట్టు నిష్టగా ఉండి ఆ ప్రాణ ప్రతిష్టలో పాల్గొనడం. ఇంత పెద్ద ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో మంది తమ ప్రాణాన్ని, తమ ధ్యానాన్ని ఎన్నో రకాలుగా త్యాగాలు చేసి ఈ రోజు రామ మందిర నిర్మాణంలో మనందరం కూడా గర్వంగా చెప్పుకునేటట్టు ఇది భారతీయ జనతా పార్టీ ఆ రామ మందిర నిర్మాణంలో మేమున్నామని చెప్పి గర్వంగా చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే నిజంగా అలాంటి పార్టీ జిల్లా అధ్యక్షుడు అయినందుకు నేను నిజంగా కూడా గర్వపడుతూ నేను చెప్తున్నాను. నిజంగా చాలా మంది పెద్దలు చెప్పారు నాకు, మనం రేపొద్దున ఎన్నికలు ఇది రావాలి, రామరాజ్యం రావాలంటే వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ వరకు ఈ కాషాయ కండవ కప్పుకున్న వ్యక్తి గెలిస్తేనే రామరాజ్యం వస్తుంది. దయచేసి గుర్తుంచుకోవాలి. నేను ఎన్నికలు ఎందుకంటే ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి రేపొద్దున నేనేదో మిరాకిల్ చేసో లేకపోతే ఇంకేదో చేసే పరిస్థితి కాదు. ఎవరైతే కార్యకర్త గ్రామంలో ఉంటాడో, మొన్న రూరల్లో 50,000 వచ్చినాయంటే దానికి కారణం కార్యకర్తనే. 29 తారీఖు నాడు రాత్రి 2 గంటల దాకా కూడా కార్యకర్త ఫోన్ చేసి తన భార్యతో సహా తన కుటుంబ పిల్లలతో సహా ఏడ్చుకుంటా వీడియో కాల్ చేసాడు. అన్నా మనం డబ్బులు వంచతలేం, ఓడిపోతామేమో, అన్నా మనం దిక్కలు వంచతలేం, ఓడిపోతలేమో అని రాత్రి 1 దాకా కూడా ఏడ్చిండు. తెల్లారి 7 గంటలకు ఇంటి ఆ భార్య, ఆ పిల్లలు, ఆ కార్యకర్త కాషాయ కండవ కప్పుకొని బూతు ముండ నిలబడి ధైర్యంగా నిలబడ్డాడు. రాత్రి ఏడ్చిన అదే కార్యకర్త పొద్దున ధైర్యంగా నిలబడ్డాడు. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాల్సిన సందర్భం ఉండే, మనం గెలిచే సందర్భం ఉండే. కేవలం సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని మనం తీసుకోవద్దు. నాకు ఇవాళ రూరల్ కార్యకర్తలు కానీ, గెలిచిన స్థానాలున్న కార్యకర్తలు కానీ, పోరాడిన కార్యకర్తలు కానీ నాకు ఒక్కటి విజ్ఞప్తి చేస్తున్నాను, రాబోయే రోజుల్లో నీ పక్క బూత్ ఏమవుతుంది, నీ పక్క ఊరు ఏమవుతుంది, నీ ఇంటి పక్కున్నోడు ఎవరికేస్తున్నాడు, అది కాదు మనకు కావాల్సింది. ఆ బూత్లో బూత్ స్వశక్తికరణ కానీ, ఆ యొక్క కార్యకర్త యొక్క పన్నా ప్రముఖుగా తనకున్న ఓట్లు కానీ, ఆ బూత్ లో ఉన్న ఓట్లు కానీ, ఆ శక్తి కేంద్రంలో ఉన్న ఓట్లు కానీ, ఆ మండలంలో ఉన్న ఓట్లు కానీ, ఇవి 3 మనకు ముఖ్యమని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కింది స్థాయి నుంచి వచ్చాను, నాకు ఎలాంటి ఇగోసు ఎలాంటి వేరే ఉండవు. ఎల్లవేళలా ఏ రాత్రి అయినా కానీ గత 25-30 ఏళ్ల నుంచి టెలిఫోన్ వచ్చినప్పటి నుంచి కూడా రాత్రి 12 గంటల లోపల నుంచి ఎప్పటిదాకా ఫోన్ చేసినా నేను లేబట్టి మాట్లాడగలుగుతాను. నేను మీకు ఎప్పుడు భరోసా ఇస్తుంది ఒకటే, ధైర్యంగా నిలబడి, ఒక 2 నిమిషాలు ఆగండి మగ, ధైర్యంగా నిలబడి మనము నరేంద్ర మోడీ పేరు చెప్పుకుంటే, నరేంద్ర మోడీ ఫోటో చూపించుకుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీకి
ప్రజలందరూ కూడా ఒక వర్గం కాదు. ఇలా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ అంటున్నారు నరేంద్ర మోడీకి మద్దతు తెలుపుతామని అంటున్నారు. మనం చేయాల్సిన పనల్లా ఒకటే, ఆ ఓటును ఓటు బ్యాంక్ దాకా తెచ్చుకోవడము. మొన్న కూడా ఆ శాసనసభ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ కానీ, ఆర్మూర్ కానీ, మిగతా దగ్గర గెలిచిన దగ్గర నిర్మల్ కానీ, లేకపోతే బైన్సా కానీ, ఆదిలాబాద్ కానీ, అలాగే కామారెడ్డి దగ్గర కూడా వందల వేల కోట్లు ఎదుటోళ్ళు గుమరిస్తున్నా కానీ కార్యకర్త ధైర్యంగా గెలుస్తాననే నమ్మకంతో ముందుకెళ్లడం వల్లనే అక్కడ విజయాలు సాధించాం, దాన్ని తీసుకెళ్ళగలిగాం. కాబట్టి రేపు రాబోయే ఏ ఎన్నికల్లో అయినా కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు మనం గెలిపించుకునే విధంగా ముందుకెళ్లాలని ఆ బూత్ కమిటీసు, ఆ పన్నా ప్రముఖులు, ఆ శక్తి కేంద్రాలు, ఆ మండల కమిటీలు మనం పటిష్టం చేసుకొని, మోర్చా కమిటీలను పటిష్టం చేసుకొని, ఇక్కడ ఎవరు బాస్ కాదు. ఈ జిల్లా పార్టీలో కేవలం నేను మీకు వారధిగానే ఉంటాను, మీ అందరిలో ఒకటిగా ఉంటాను. మనది క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి మన అందరం కూడా ఏకతాటి మీద ఒకే లక్ష్యంగా మనం ముందుకెళ్లాలని కోరుకుంటూ నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. వేదిక మీద అపార అనుభవం ఉంది, 30-40 సంవత్సరాల అనుభవం, అధికారంలో ఉన్న నాయకులు ఈ జిల్లాలో కాదు, వేరే జిల్లాలో, వేరే రాష్ట్రాల్లో కూడా నాయకత్వం వహించేంత గల నాయకత్వ లక్షణాలున్న భారతీయ జనతా పార్టీ నాయకులతో పాటు గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ఈ రోజు నరేంద్ర మోడీని చూసి ఓటు పడుతుంది, మిమ్మల్ని చూసి ఓటు పడుతుంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఏ ఎన్నిక వచ్చినా కానీ మన పార్టీ అభ్యర్థులను గెలిపించిన రోజే రామరాజ్యం రావాలంటే ఉట్టిగానే రాజు. నరేంద్రుడు అక్కడ ఇస్తున్న ఫలాలు మొన్నటి దాకా టిఆర్ఎస్ దొంగలు దోచుకుంటుంటే ఇలా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చారు. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తూ రేపటి నుంచి నిత్యం కూడా చేస్తుంది, దాన్ని ఒక మెకానిజంలో పెట్టుకొని అందరి సహకారం తీసుకొని దయచేసి 40 ఏళ్ల నుంచి ఉన్న 4 నిమిషాల ముందు వచ్చిన మన కండువా కప్పుకున్న తర్వాత వాడు మన ఇంటోడు, అలాగే మన కార్యకర్త. కాబట్టి 40 సంవత్సరాల వాళ్ళకి విలువ ఇవ్వాలి. 4 నిమిషాల ముందు వచ్చిన వ్యక్తికి గౌరవంగా కలుపుకోపోవడమే పార్టీ యొక్క లక్ష్యం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నేను మరొకసారి తెలియజేసుకుంటున్నాను, పెద్దలందరికీ కూడా, కార్యకర్తలందరికీ కూడా మీకు అందుబాటులో ఉంటూ నా వల్ల ఏమన్నా చిన్న పొరపాటు జరిగితే అవి మీరు పెద్ద మనసు చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నేను నిత్యం కూడా నాకు ఈ బాధ్యత అప్పచెప్పినట్టు ఇది చాలా పెద్ద బాధ్యత అని మోహన్ రెడ్డి గారు, మిగతా వాళ్ళు కూడా అందరు చెప్తున్నారు. నేను చెప్తున్నాను, సూర్యన్న గారు చెప్తున్నారు, సూర్యన్న గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అన్నా మిగతా ఉన్న నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, రేపు జైరాబాద్ లో కొంచెం ఉంటుంది, 5 నియోజకవర్గాలు నిజామాబాద్, ఇందూరు పార్లమెంట్ లో ఉన్నాయి. 5 నియోజకవర్గాలలో కూడా లక్ష ఓట్లు టార్గెట్ పెట్టుకొని 5 లక్షల ఓట్లు సాధించడమే, 5 లక్షల ఓట్లు సాధించే సమర్థత ఈ జిల్లాలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఉందా లేదా? మరి ఇప్పటి నుంచే మనం పోరాడదామా? పోరాడాలంటే ముందుగా నా విజ్ఞప్తి, ఆ సోషల్ మీడియాలో వచ్చే వేస్ట్ మెసేజ్లను పక్కకు వాడేసి ఆ బలరాముడి యొక్క అందమైన మొహాన్ని తలుచుకొని, ఆ నరేంద్రుడి యొక్క కష్టాన్ని తలుచుకొని, ఆ గ్రామంలో ఉండే మన కార్యకర్త యొక్క కష్టాన్ని తలుచుకొని అందరం ఏకతాటిగా పనిచేద్దామా? ఒక్కసారి అందరం కూడా మనస్ఫూర్తిగా, ఎందుకంటే ఇంకా చాలా చెప్పేది ఉంది. సంవత్సరాల నుంచి నాకు ఓనామాలు దిద్ది నా దగ్గర నుంచి, నా తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎన్నో కష్టాలు వస్తాలు, నా వల్ల నష్టాలైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మనం ఒక దీక్ష, ఒక ఎందుకంటే మొన్న నరేంద్ర మోడీ ఆ బలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్టలో పాల్గొన్న సందర్భంలో 3 రోజులు దీక్ష చేస్తే సరిపోతుందంటే 11 రోజులు దీక్ష చేశారు. 11 రోజులు దీక్షలు కేవలం కొబ్బరి నీళ్ళు తాగి ఉన్నారు, కానీ ఇంట్లో కూర్చోలేదు. 11 రోజులు రాముడు ఎక్కడెక్కడ తిరిగాడో ఈ భారత ఖండంలో, భారతదేశంలో అన్ని దగ్గరికి వెళ్ళి అంత వయసులో, అంత చలిలో ఆ సముద్ర స్నానం చేసి రామేశ్వరంలో అన్ని బావుల నీళ్లతో, అన్ని నదుల నీళ్లతో స్నానం చేసి ఆయన ఎక్కడ అనకకుండా జనకకుండా ఉన్నాడు అంటే అది కార్యకర్తల యొక్క జపం వల్లనే, కార్యకర్తలు వారి పేరు మీదనే. నిజామాబాద్ వచ్చిన సందర్భంలో
మోడీ 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 అంటుంటే ఒక రిటైర్డ్ ఆఫీసర్ పెద్ద ఆఫీసర్ నా పక్కన ఉండి అంటున్నాడు, ఈ మోడీ అనే నామమేనయ్యా అతనికి శక్తిని ఇస్తుంది అని చెప్తున్నాడు. మీ కార్యకర్తలేనయ్యా అతనికి శక్తిని ఇస్తుంది అని చెప్పారు. మరి ఆ మోడీ యొక్క స్ఫూర్తితోని రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు కానీ దాని జరగబోయే ఎన్నికల్లో మనందరం ఏకతాటి మీద భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజార్టీతో తీసుకొద్దామా లేదా? మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను, నాపై అపారమైన నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత ఇచ్చారు. నేను దానికి అర్హున్నో కాదో తెలియదు, కానీ ఒకటి మాత్రం, నేను ఏ రోజు కూడా ఈ 33 సంవత్సరాలలో నేను చేపట్టిన పదవికి కానీ ప్రజా జీవితంలో కానీ నన్ను నమ్మిన వాళ్ళని ఎప్పుడు కూడా వేలెత్తి చూపనివ్వలేదు. ధైర్యంగా నాకు మొన్న ఎన్నికలైనాక ఒక వ్యాపారి నిజామాబాద్లో ప్రముఖ వ్యాపారి అన్నాడు, నేను 35 ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్నాను, రాజకీయాలు చూస్తున్నాను, పెద్ద పెద్ద నాయకులు ముఖ్యమంత్రి స్థాయి నాయకులు కూడా ఇక్కడ నుంచి నిలబడ్డారు, పోటీ చేశారు, కానీ ఎవరు వచ్చినా కానీ నాకు ఫోన్ చేసి 10 రూపాయలు తీసుకొని చందా తీసుకొని రాజకీయాలు నిలబడలేదు. నిజంగా గ్రేట్ దినేష్, నువ్వు నీ మీద నిలబడ్డ ఇద్దరు 10 సార్లు ఫోన్ చేశారు, కానీ నువ్వు ఒక్క రోజు కూడా ఫోన్ చేసి ₹1 చందా అడగలేదు. నువ్వు ఉపాసం ఉన్నావా, నీ కార్యకర్తలు ఉపాసం ఉంచినావు, కానీ నీ సిద్ధాంతాన్ని నమ్మిన సిద్ధాంతాన్ని మాత్రం నువ్వు వదలలేదు అని చెప్పండి. చూడండి, ఆ రోజు నిజంగా నేను నైతికంగా గెలిచానని అనుకున్నాను. నేను ప్రజా జీవితంలో ఓట్లను ఓడిపోయడం, కానీ నైతికంగా గెలిచాను. అదే నైతికత, అదే నైతిక విజయం భారతీయ జనతా పార్టీ కార్యకర్త, నిజాయితీపరుడు, నీతిపరుడు, సిద్ధాంతం కోసం ఉండేవాడు, ఆ అంత్యోదయ చిట్ట చివరి వ్యక్తి వరకు న్యాయం జరగాలని కోరుకునే కార్యకర్త. కాబట్టి మరొక్కసారి మీ అందరికీ కూడా 2 చేతులు దండం పెట్టి ఒకటే కోరుకుంటున్నాను, రాబోయే ఎన్నికల్లో మనందరం కూడా నరేంద్ర మోడీ యొక్క నాయకత్వంలో చాలా సర్వేలు 400 సీట్ల మీద వస్తున్నాయని చెప్తున్నారు. అందులో అత్యధికంగా మెజార్టీ వచ్చే నియోజకవర్గం ఇందూరు పార్లమెంట్ అని చెప్పి మనం గర్వంగా చెప్పుకునే విధంగా ఉండాలని కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చి ఈ పార్టీలోకి తెచ్చి ఇప్పటి వరకు నన్ను ఇంతవరకు నిజంగా కూడా నేను రాజకీయంలో ఎవరికి భయపడలే. నేను ఎన్టీ రామారావు గారి దగ్గర ఉండేవాడిని. ఉదయం 4:30 కూడా ఆయన దగ్గర ఉండేవాడిని. నేను చంద్రబాబు నాయుడుతో కలిసి కారులో తిరిగాను, కేసీఆర్తో కలిసి కారులో తిరిగాను. నేను ఏ రోజు ఎవరికి భయపడలేదు. నా రాజకీయ గురువు ఉన్నాడు, లేకపోతే మొన్నటి వరకు నేను ఉన్న వ్యక్తి ఉన్నాడు, అందరూ ఉన్నారు, ఎవరికి భయపడలేదు. కానీ నేను ఈ ధరంపూరి అరవింద్ గారు ఆయనకి భయపడుతున్నాను. ఎందుకు భయపడుతుందంటే, ముళ్ళు గట్ట పట్టుకొని ఒకసారి ఎట్లా చెప్తాడో, మా నియోజకవర్గం ఇక్కడ మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్నారు, ముళ్ళు గట్ట పట్టుకొని ఆయనకు నిరంతరం భారతీయ జనతా పార్టీ తప్ప ఏది కనపడదు, ఆయన కార్యకర్తలు తప్ప ఇంకెవరు కనపడదు. ఇవాళ నేను 35 ఏళ్ల రాజకీయ అనుభవంలో చెప్తున్నా. నేను ఈ జిల్లాలో కేశపల్లి గంగారెడ్డి గారు, అలాగే మధు యాష్కి గౌడ్ గారు, కవిత గారు, అంతకుముందు బాలాగౌడ్ గారు పార్లమెంట్ సభ్యులు చేశారు. ఒక్కరు కూడా కార్యకర్త గురించి పట్టించుకోరు. ఒక వ్యక్తి కూడా ఏ రకంగా కూడా మాట్లాడరు. మమ్మల్ని చిన్నపిల్లలు చేసినట్టు, అక్కడ మీటింగ్ ఆర్గనైజ్ చేయాలి, అక్కడ కార్యకర్త కష్టపడుతున్నారు పోయి అని ఒక ముళ్ళుగడ్డ పట్టుకొని నేనే అనుకుంటుంటే, అరే పెద్దలతో తిరిగి ఆయన ఏదైనా ఫోన్ వచ్చిందంటే భయంతో లేపుతుంటుంది. అంటే మనిషి 2 సార్లు బాగుపడుతుంది. ఒకసారి భయంతో ఉంటే, రెండోది భక్తితోనే ఉంటే. ఈరోజు భక్తితోని రామాలయం చేసుకున్నాం, భయంతో ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయగలిగాం. అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. నేను మీ అందరికీ మరొకసారి మాటిస్తూ, నేను అందరితో కలిసి ఈ పార్టీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు, వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ లో గెలిపించడే లక్ష్యం. కాబట్టి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ మీ అందరి దగ్గర నేను ఇప్పటికే నా రూరల్ కార్యకర్తలు చాలా చిత్రహింస పెట్టాను. దయచేసి మరొక 3 నెలలు మనం ఈ యుద్ధంలో ఉండాల్సిందే. నేను ఉండాల్సిందే, భరించాల్సింది కాదు. మనం లేకపోతే, నరేంద్ర మోడీ గిట్ట రాకపోతే ఈ దేశం విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మన ప్రాణాలు ఏదైతే అయోధ్య కోసం, కరసేవ కోసం ప్రాణ త్యాగాలు ఎంతో మంది చేశారు. నేను దరిపల్లి వెళ్ళాను, ఒక 80 ఏళ్ల సారు వణుక్కుంటూ బయటకు వచ్చాడు. ఓ పద్మశాలి వేల్పూర్ డాక్టర్ అంటారా సారు, ఆయన చెప్తున్నాడు, సరిగా నది ఒడ్డులో ఎన్ని శవాలు తేలినాయో. ఎంతో మంది ఎన్నో ప్రాణ త్యాగాలు ఇంతకుముందు పెద్దలు చెప్పారు. సురేందర్ గారు కానీ ఈ భారతదేశంలో ఒక్క విషయం చెప్పిన, ఈ భారతదేశంలో ఉద్యమాల కోసం, ఫ్యాక్షన్ కోసం, అధికారం కోసం ప్రాణాలు త్యాగాలు చేసిన కార్యకర్తలు ఉండొచ్చు, కానీ పార్టీ కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణం త్యాగం చేసే ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అలాంటి పార్టీకి జిల్లా సారథ్యం వహిస్తున్న సందర్భంలో
నేను మీ అందరికీ కూడా కోరుతున్నాను, మొన్న ఎన్నికల్లో చాలా మంది చాలా బాధలు పడుతుంది. అన్న అదెందుకు కాలే, ఇదెందుకు కాలే, ఏదెందుకు కాలేదు, నీ బూత్లో నువ్వు మెజార్టీ తెప్పించిన రోజు చిట్టని చివరి రోజు ఎన్ని బాధలు పడ్డా ఆ యొక్క దీక్షను మాత్రం మరవద్దని చెప్పి కోరుకుంటూ, ఈరోజు ఈ జిల్లాలో 2 అసెంబ్లీలు గెలిచాం, ఇంకో దాంట్లో మ్యాక్సిమం సెకండ్ ప్లేస్కి వచ్చాం, మిగతా 2 కూడా గట్టి ఫైట్ ఇచ్చాం. ఈ రాష్ట్రంలో ఏకైక పార్లమెంట్ సీటు డిపాజిట్లు కోల్పోకుండా 7 గట్టిగా పోటీచ్చిన సీట్ ఏదైనా ఉందంటే అది ఇందూరు పార్లమెంట్ సీట్ అని చెప్పి తెలియజేస్తున్నారు. కాబట్టి అంత మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకులు ఉన్నారు, అకుంఠిత దీక్ష కలిగిన కార్యకర్తలు ఉన్న ఈ పార్టీని మనం 5 అసెంబ్లీలలో రేపు అసెంబ్లీకి 1,00,000 ఓట్లతోని భారతీయ జనతా పార్టీ పదే విధంగా మీరందరూ పెద్ద ఎత్తున పనిచేయాలని కోరుకుంటూ, మీ అందరికీ అందుబాటులో ఉంటారు తెలియజేసుకుంటూ, నాకు ఈ జిల్లా అధ్యక్షత బాధ్యత చెప్పిన జాతీయ అధ్యక్షుడి నుంచి రాష్ట్ర అధ్యక్షుడు వారికి, నాకన్నా ముందు నాకు ఇంకో విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీలోకి వచ్చినప్పుడు మా అన్న బసవన్న మొట్టమొదటి నాకు కడవ కప్పాడు. మళ్ళీ ఇవాళ జిల్లా అధ్యక్షుడిగా కూర్చోబెట్టినప్పుడు కూడా తననే నాకు బాధ్యతలు అప్పచెప్పాడు. నిజంగా కూడా బసవన్న ధన్యవాదాలన్న. ఎందుకంటే నాకు సారుగా ఉన్న అరవింద్ గారు కానీ, మీరు కానీ, పల్లెగంగన్న కానీ, అలాగే వెంకటరమణి గారు ఎంత నుంచి ఎప్పుడు కూడా అన్నీ కూడా అందిస్తుంటారు. పెద్దలందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ అందుబాటులో ఉంటారు తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఇక్కడికి వచ్చి ఈ పదవి స్వీకారోత్సవానికి నన్ను ఆశీర్వాదానికి వచ్చిన గురువు గారు సుబ్బారావు గురువు గారు కానీ, మీ అందరి పెద్దలందరికీ కూడా పేరు పేరున కార్యకర్తలందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, భారత్ మాతాకి జై శ్రీరామ్, నరేంద్ర మోడీ నాయకత్వం, జై శ్రీరామ్. అయోధ్య నుంచి గారి ప్రమాణ స్వీకారం. అక్కడ అయోధ్య ఎంటర్ అవుతుంటేనే లక్నోలో ఉన్న అక్కడ నుంచి కారులో పొద్దున్నే బయలుదేరి పోతా ఉంటే ఆ దారి పొడవున పండగ వాతావరణం. ఇక నేను ఆపుకోలేక ఇందూరు ప్రజలు అందరు చూడాలని వీడియోలు కూడా తీసి పెట్టిన, చూసుంటారు అందరు సోషల్ మీడియాలో. అయోధ్య ఏ రకంగా ముస్తాబైంది, బాలరాముని యొక్క రాక కోసం మందిర ప్రాంగణం నుంచి, ప్రాంగణంలో ఫోన్లు అలౌ చేస్తారో లేదో అని భయం ఉండే, అలౌ చేసిండ్రు. పెద్దలందరూ మాట్లాడుకుంటా రాముల వారు అందరి వారు అని చెప్పడం, ప్రతి ఒక్కళ్ళు రాముల వారి దర్శనం చేసుకోవడానికి ఫోన్లు అలౌ చేసి, వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు, రాని వాళ్ళకు కూడా అదృష్టం కలగాలని ఫోన్లు అలౌ చేసి అక్కడ నుంచి లైవ్ వీడియోలు కూడా పెట్టనిచ్చినందుకు ట్రస్ట్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే లక్షల మంది నేను తీసిన వీడియోలు చూసిండ్రు నా సోషల్ మీడియా పేజ్లో. అదొక అద్భుతమైన అక్కడికి పోగానే, ప్రాంగణంలోకి పోగానే మందిరము, రామ మందిరం ఎట్లుంది, ముందు నుంచి సన్నంగా ఉంది, ఇట్లా వెనకాల పోతా ఉంటే వెడల్పోతా ఉంది. పోతుంటే ముందర నుంచి పోతా ఉన్నాము, సైడ్లోకి పోయి సైడ్లో కూర్చోబెట్టారు నా అదృష్టానికి. అక్కడి నుంచి ఆ మందిరం చూస్తుంటే అసలు నిజంగా కూడా పెద్దలు మాట్లాడుకుంటే అక్కడ వాళ్ళు కూడా అన్నారు, ఇది కలియుగంలో ఉన్నామా త్రేతాయుగంలో ఉన్నామా. నిజంగా కూడా చిన్నప్పుడు రామాయణ సీరియల్ చూసినాము, తర్వాత మహాభారత్ సీరియల్ చూసినాము. ఆ సీరియళ్లలో ఉన్నట్టు ప్రపంచం ఆ రకంగా అక్కడ ఒక ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత మోడీ గారు వస్త్రాలు తీసుకెళ్ళడం, అంతకుముందు 11 రోజులు ఆయన దీక్ష, ఆయన ఎంత కమిట్మెంట్ తోటి కేవలం కొబ్బరి నీళ్ళ మీద ఉండి, ఇది 30
పోరాటం 500 సంవత్సరాల నుంచి సాగుతూ ఉంది. కానీ మన జనరేషన్కి ఎప్పటి నుంచి అయితే బాబ్రీ ఆ డాంచాని తీసేసిన రోజు నుంచి మన జనరేషన్కి తెలుస్తూ వచ్చింది. కాబట్టి దాదాపు 31 ఇయర్స్ మనకి తెలిసిన పోరాటం, మనకి తెలియని శతాబ్దాల పోరాటం దీని వెనకాల ఉంది. స్వయంగా అంటే ఇదంతా అయిపోయినాక ప్రాణ ప్రతిష్ఠ అయిపోయినాక తర్వాత అందరికీ రాముల వారిని చూడడానికి అవకాశం ఇచ్చి దర్శనం చేసుకోవడానికి, ఆ దర్శనం చేసుకోవడానికి 3 గంటల సమయం పట్టింది. అందరు లోపల కూడా సెల్ఫీ దిగు 3 అవర్స్ క్యూలో ఉండి దర్శనం చేసుకొని బయటకు వచ్చి నేరుగా ఫస్ట్ కార్యక్రమం దినేష్ గారికి రావడం. రాముల వారి ఆశీర్వాదం మీకు వస్తుంది. అంచెలంచెలుగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతూ ఉంది. మీ ప్రెసిడెంట్షిప్లో పూర్తిగా క్లీన్ స్వీప్ చేయాలని నేను రాముల వారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నా. కానీ ఇవాళ తెలిసింది నాకు, నేను ఫోన్ చేస్తే దినేష్కి ముళ్ళతో ఓడిచినట్టు ఉంటుందని. దినేష్ గారికి సార్ కార్యకర్తల స్థాయి నుంచి గ్రౌండ్ స్థాయికి వెళ్ళి వచ్చిండు, ఆయనకే ఇవ్వాల టికెట్ అని పట్టుబట్టింది. ఇవాళ ఎలక్షన్లు అయిపోయినాయి. దినేష్కి వచ్చిన ఓట్లు ఆయన కొట్లాడిన పద్ధతి, ఆయనని అధ్యక్షుడిగా నియమించేటప్పుడు మన రాష్ట్ర ఇన్ఛార్జ్ నాతో మాట్లాడుకుంటూ చాలా బాగా కొట్లాడిండు. మేము కూడా ఊహించలేదు ఈయననే కరెక్ట్ మనిషి జిల్లా అధ్యక్షుడు అని వాళ్ళు నాకు చెప్పడం. నేను టికెట్ రాకంటే ముందు నేను చెప్పిందే ఎలక్షన్లో ఏమో వాళ్ళు నాకు చెప్తారు. కాబట్టి పూర్తి ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన కార్యకర్త నుంచి ఇలా జిల్లా అధ్యక్షులుగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిండ్రు. రానున్న కాలంలో ఇంకా రాజకీయంగా మీరు ఎదగాలని నేను దినేష్ పటేల్ గారిని ఆశీర్వదించాల్సిందిగా దేవుడిని కోరుకుంటా ఉన్నాను. మీడియా మిత్రులందరూ ఇక్కడనే ఉన్నారు. పెద్దలందరూ క్షమించాలా, నేను ఎమోషన్లా డైరెక్ట్ మాట్లాడడం, రాముల వారి ఎమోషన్లో డైరెక్ట్ మాట్లాడడం మొదలుపెట్టిన అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి వచ్చేసిన కార్యకర్తలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మీడియా మిత్రులు అందరూ ఇక్కడనే ఉన్నారు. మన ఉమ్మడి రాష్ట్రం కానీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచే మాట్లాడుకున్నాం. రాష్ట్రంలో చేంజ్ అన్నది వచ్చినప్పుడు ఏదైనా పెద్ద ఎత్తున ఉత్తర తెలంగాణ నుంచే మొదలవుతుంది. రాయలసీమ ఆంధ్ర ఉన్నప్పుడు కూడా అదే పరిస్థితి, ప్రత్యేక తెలంగాణ అయినాక కూడా అదే పరిస్థితి. మార్పు భారతీయ జనతా పార్టీ వైపు ఉత్తర తెలంగాణ నుంచి మొదలైంది. ఇవాళ 2019లో ఎంపీగా ఇందూరు పార్లమెంట్లో బీజేపీ గెలిచింది. ఆ తర్వాత లోకల్ బాడీస్లో మంచి సీట్లు బీజేపీ గెలిచింది. ఆ తర్వాత అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఉత్తర తెలంగాణలో బలపడినట్టు యావత్ రాష్ట్రంలో బలపడి ఉంటే ఇక్కడ సీట్లు ఇంకా మరింత పెరిగేది. ఇక్కడ మన ఎమ్మెల్యేలని ఇవాళ 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే రాష్ట్రంలో 7 రెండు ఉమ్మడి జిల్లాలకి ఉన్నారు. అంచెలంచెలుగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతూ ఉంది.
నేను జాయిన్ అయినప్పుడు పల్లి గంగారెడ్డి గారు అధ్యక్షులు, ఆ తర్వాత బసవాపురం లక్ష్మీనరసయ్య గారు అధ్యక్షులు, ఆ తర్వాత ఇప్పుడు దినేష్ పటేల్ గారు అధ్యక్షులు మారినా పదవులు మారినా బీజేపీ ఎదుగుదల కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క మనిషికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పల్లె గంగారెడ్డి గారు అధ్యక్షులు పోయినాక ఆయన ఇంకో బాధ్యత వచ్చింది. బసవ గారికి ఇవాళ అధ్యక్ష పదవి పోయినాక ఆయన ఇంకో బాధ్యత వస్తుంది. దినేష్కి కొత్త బాధ్యత వచ్చింది. రాష్ట్ర స్థాయిలో కూడా లక్ష్మణ్ గారికి బాధ్యతలు వచ్చినాయి. ఏ రకంగా పార్టీ బిజీగా పెట్టాలో పార్టీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా చేస్తుంది. నాది కూడా ఒక సిద్ధాంతం, సమయం కొనసాగుతూ ఉంటుంది. సమయం ఎవరి కోసం ఆగదు, ఏ నిమిషం ఎవరి కోసం ఆగదు. సమయం అనుకూలంగా పార్టీ పెరుగుదల కోసం తీసుకుంటున్న చర్యలు, తీసుకుంటున్న డెసిషన్స్ కొనసాగుతూనే ఉంటాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీడియా ముఖంగా చెప్తా ఉన్నా, ఇది నా దృష్టి ఎట్లా ఉంటుందంటే ఒక ఫిజిషియన్ మాదిరిగా, సర్జన్ మాదిరిగా నేను ఆలోచన చేయను. ఫిజిషియన్ చెప్తాను, సర్జన్లు కోసి పడేయగానే అది ట్రీట్మెంట్ కాదు, జబ్బుని నయం చేసుడు. కాలికి ఏదైనా ఇన్ఫెక్షన్ అయిందంటే కోసి పడేయాలంటే కోసేస్తాడు డాక్టర్, సర్జన్, కార్పెంటర్ కూడా చేసేస్తాడు. కానీ ఆ కాలుకి ఏం జబ్బు వచ్చిందో ట్రీట్మెంట్ చేసి దాన్ని ఉపయోగించేటట్టు మనము ఆ రకమైన ఆలోచనతోటి ముందుకు పోవాలి. సమయానికి పార్టీ పెరగడం కోసం నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఇంతకుముందు సేవ చేసిన వాళ్ళని మనము వేరే రకంగా పార్టీ ఎదుగుదలలో వాళ్ళ భాగస్వామ్యం ఉండేటట్టు కూడా చేసుకోక తప్పదు. కొందరికి రాజకీయ అవగాహన ఉంటుంది, కొందరికి రాజకీయ అవగాహన ఉండదు. ఉండని వాళ్ళని పక్కన పెడితే అది రాజకీయ అవగాహన అన్నారు. దాన్ని వాళ్ళకి రాజకీయం ఎట్లా చేయాలనో, ఎలక్షన్లు ఎట్లా గెలవాలనో, పార్టీని ఎట్లా పెంచాలనో ఇవన్నీ కూడా మనకు తెలిసినంత వాళ్ళకి చెప్పి వాళ్ళని కూడా ఎలక్షనీరింగ్కి తయారు చేసేవాడు నిజమైన నాయకుడు. సో ఈ రకంగా పార్టీ పెరుగుదల కోసం కృషి చేస్తూ ఉండాలి. ఇంకా ఇందూరు జిల్లా ప్రజలందరికీ కూడా బీజేపీని పెంచుతున్నందుకు వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రానున్న కాలంలో ఇందూరులో ఇంకా బీజేపీని ఇంకా మరింత బలోపేతం చేస్తారన్న పూర్తి నమ్మకం నాకున్నది. ఇందూరు ప్రాంతంలో సుదీర్ఘ కాలం నుంచి కావాల్సిన ప్రాజెక్టులు, దేనికోసమైతే రైతులు కొట్లాడినో, దేనికోసమైతే ప్రజలు ఈ పని జరిగితే బాగుంటుంది అని అనుకున్నారో అటువంటి కార్యక్రమాలు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ పాలనతోటి సాధ్యమైంది. వాళ్ళు అధికారంగా ఉన్న రోజు ఎన్నడూ ఏ రైతు యాదికి రాలేదు, ఏ పసుపు రైతులు యాదికి రాలే, ఏ చెరుకు రైతు యాదికి రాలే. ఇవాళ వరికి దాదాపు డబల్ అయిపోయింది ఎంఎస్పి. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలలో 500 రూపాయలు అడిషనల్ బోనస్లు కూడా ఇస్తున్నారు, 3100 కూడా ఇస్తున్నారు. మక్క ధర పెంచుతున్నది భారతీయ జనతా పార్టీ. చెరుకు మీద ఎంఎస్పి ప్రతి సంవత్సరం పెంచుతున్నది భారతీయ జనతా పార్టీ. యావత్ భారతదేశంలో మూతపడిపోయిన చెరుకు ఫ్యాక్టరీలు అనేకం, 50కి పైన చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించింది భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి. పసుపు బోర్డు రాదు అని రాముడిని మళ్ళీ వాపస్ స్థలానికి తీసుకొచ్చిన నాయకుడు ఇక్కడికి వచ్చి పసుపు బోర్డు అనౌన్స్ చేసి దాన్ని క్రియేట్ చేసిపోయాడు. రాముణ్ణి
అయోధ్యకు వాపసు తెచ్చిన నాయకుడు ఆయననే. 30 సంవత్సరాల పైనుంచి పసుపు రైతులు దేనికోసం అయితే కొట్లాడుతున్నాడో ఆ పసుపు బోర్డుని మనకు ప్రసాదించిన నాయకుడు ఆయన్నే. ఇందూరు పట్టణము, ఇందూరు రూరల్కి వెళ్ళి వస్తాడు దినేష్. 30 సంవత్సరాల పైనుంచి మేము చదువుకున్న సమయం నుంచి మాధవ్ నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పంచాయతీ నడుస్తా ఉండే అప్పటి నుంచి. అది కూడా ఇవాళ పూర్తి స్థాయిలో ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఇనాగ్రేషన్ చేసుకునే పరిస్థితి భారతీయ జనతా పార్టీలో వస్తున్నది. ఇదే కాదు, మీడియా ముఖంగా చెప్తున్నా, దినేష్ గారు మాట్లాడుకుంటూ రానున్న 3 నెలలు మనము యుద్ధ ప్రాతిపదికన పనిచేయాల్సిందిగా ఆయన మాట్లాడడం జరిగింది. రానున్న 3 నెలలు కాదు, మన ఎలక్షన్ల కోసం మనం పనిచేయం, మనం నిరంతరం పనిచేస్తాం. ఈ భారతీయ జనతా పార్టీ స్టేజ్ మీద నేను చెప్తా ఉన్నా, పసుపు రైతుల కోసం ఆలోచించే ఏకైక పార్టీ బీజేపీ. వాళ్ళ చరిత్ర తిరగరాయబోయేది కూడా ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. మళ్ళీ ఇదే స్టేజ్ మీద చెప్తా ఉన్నా, పసుపు ధర 20,000 రూపాయలు దాటించే బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ. నిరంతరంగా కన్సిస్టెంట్ గా 20,000కి పైన పసుపు ధర ఉండే బాధ్యత భారతీయ జనతా పార్టీ. మేము రాజకీయం చేయము. చెరుకు ఫ్యాక్టరీలు తెరిపిస్తామని ప్రామిస్ ఏం చేస్తలేము మేము. 50 పైన చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించినాక మీ ముందరకు వచ్చి చెప్తున్నాం, మా సహకారం కోరుకోండి, రాష్ట్ర ప్రభుత్వం చెరుకు ఫ్యాక్టరీలు తెరిపిస్తాం, చెరుకు పంటని పునర్వైభవం తీసుకొని వద్దాం. కావాలి ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టాలి. నిజామాబాద్ ప్రాంతం మొత్తం తెలంగాణలో ఏ ప్రాంతం అయితే మనకైతే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఎక్కువ రాగలిగే పరిస్థితి ఏదైనా ఉందంటే నెంబర్ 1 ప్రాంతం ఇది ఇందూరుగడ్డ. ఇక్కడ ఎథనాల్ ఫ్యాక్టరీలు వస్తాయి, చెరుకు ఫ్యాక్టరీలు వస్తాయి, మక్కతోటి ఎథనాల్ తయారు చేసే ఫ్యాక్టరీ పెడతాము అని అమిత్ షా గారు చెప్పడం జరిగింది. నేను ఇదే ప్లాట్ఫామ్ నుంచి మళ్ళీ చెప్తా ఉన్నా, ఇదే భారతీయ జనతా పార్టీ స్టేజ్ మీద నుంచి, పసుపు ధర 20,000 దాటించడమే కాకుండా ఆ ప్రక్రియలో 200 కోట్లతోటి పసుపు పరిశోధనా కేంద్రం కూడా మనము పెట్టి తీరుతాం. ఆ దాని ఇటువంటి ఎన్ఆర్ఐ మిత్రులు లక్షల మంది ఉన్నారు, ఏ పార్టీలు పట్టించుకోలే. ఇవాళ కమిట్మెంట్ ఇచ్చిన అమిత్ షా గారు ఎన్ఆర్ఐల కోసం ఏ సెల్లు 100 కోట్లు 50 కోట్లు ఇవన్నీ కాదు, ఎన్ఆర్ఐల కోసం నిరంతరం పనిచేసే మంత్రిత్వ శాఖనే భారతీయ జనతా పార్టీ కమిట్ చేసింది. 500 బెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇందూరు గడ్డ మీద భారతీయ జనతా పార్టీ కట్టి తీరుతుంది. ఇటువంటి అనేక మేజర్ కార్యక్రమాలు కేవలం భారతీయ జనతా పార్టీ తోటి అవుతాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చిన్న మెజారిటీ తోటి ప్రభుత్వంలోకి వచ్చింది. వచ్చి దాదాపుగా ఇంకో వారం అయితే 2 నెలలు అవుతుంది. చెప్పిన హామీలు నా లెక్క ప్రకారం ఏది కూడా మొదలు కూడా కాలేదు. బస్సులలో మహిళలు తిరుగుతున్నారు, బస్సులు పెంచలేదు, ఉన్న బస్సులనే తిరుగుతున్నారు. రైతు రుణమాఫీ ఎంత 2 లక్షల వాగ్దానం చేసింది, అది ఇంకా మొదలు కాలేదు. రైతు బంధు పెంచుతామన్నాము అన్నారు, అది ఇంకా మొదలు కాలేదు. ఉన్న రైతు బంధు కూడా ఇవ్వలేదు అంటున్నారు. గ్యాస్ సిలిండర్ మీద చిన్న సైజ్ గ్యాస్ సిలిండర్ ఇస్తున్నట్ట. దానికి జవాబులు చెప్పాలి. చిన్న సైజు ఇస్తున్నారట, దాని మీద జవాబు రావాలి. ఇంకేమున్నాయండి హామీలు? కరెంటు బిల్లు మొదలు కాలే, కరెంటు కట్టు మొదలైంది. కరెంటు కట్టు మొదలైనట్టుంది కదా. అది కాంగ్రెస్ పార్టీ పేటెన్సీ. అది కరెంటు కట్టున్నదంటే కన్ను మూసుకొని మనం చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.
4,000 రూపాయలు పెన్షన్ నాకు తెలిసి ఎలక్షన్లు డిక్లేర్ అయినాక ఒక నెల ఇస్తాడు. 100 రోజులు కొన్ని పైసలు ఉంచిపోయినట కేసీఆర్. ఏది రైతు బంధు కోసం 7,000 కోట్ల రూపాయలు ఉంచినట. వేద్దాం అనుకున్నాడు, అప్పుడు ఎలక్షన్ల పంచాయతీలా ఆగిపోయినట్టు అది. ఆ తర్వాత ఎలక్షన్ల ముందు పోలింగ్ కంటే 2-3 రోజుల ముందు వేద్దాం అనుకున్న ఒక కేసీఆర్ ప్లాన్ వేసిండు. అది ఎలక్షన్ కమిషన్ ఆపినట్టున్నది. అంతేనా? టింగ్ టింగ్ అనిపించలే ఎలక్షన్. 7,000 కోట్లు మిగిలితే ఖమ్మం జిల్లాకి చెందిన మంత్రి 4,000 కోట్లు ఆయన తీసుకుపోయినట్టు పేమెంట్ కోసం, కాంట్రాక్ట్ పేమెంట్ కోసం. రైతులకి రైతు బంధు ఇవ్వలేదు. ఇంకొక మంత్రి, ఇంకొక దక్షిణ తెలంగాణకి సంబంధించిన ఇంకొక మంత్రి మిగిలిన 2,000 కోట్లు తీసుకుపోయినట్టు. రైతులకి ఇన్స్టాల్మెంట్లలో రైతు బంధు ఇస్తున్నాడు. ఇక ఈ ఇన్స్టాల్మెంట్లలో రుణమాఫీ 2 లక్షలు ఎన్నడూ చేస్తారో దేవుడికే తెలుసు, రాముడే చెప్పాలి. ప్రజల్ని మభ్యపెట్టి ఈయలటి వరకు నరేంద్ర మోడీ వాగ్దానం చేసింది, ఈయలటి వరకు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఉన్నది ఏదన్నా కాలేదా? మీడియా మిత్రులను అడుగుతా ఉన్నా. రామ మందిరం తెస్తామని మేము చెప్పినాము, కడతామని మేనిఫెస్టోలో ఉంటుండే, కట్టేసిండ్రు. 370 ఆర్టికల్ 370 తీసేస్తామని మేనిఫెస్టోలో పెట్టిండ్రు, తీసేసిండ్రు. ట్రిపుల్ తలాక్ తీసేసిండ్రు. పౌరసత్వం చట్టంలో మార్పులు తీసుకొస్తా ఉన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ రాజ్యాంగంలో, మన మేనిఫెస్టో పక్కకు పెట్టి రాజ్యాంగంలోనే ఉన్నది దేశంలో యూసీసీ ఉండాలని. దాని ప్రక్రియ మొదలైంది. మేనిఫెస్టోలో ఉన్నాయి చేస్తున్నారు, లేని చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ ఎప్పటి నుంచో దళితులు కొట్లాడుతున్న ఎస్సీ వర్గీకరణ కృష్ణమాదిగ గారు ఫోన్ చేసింది. నేను ఆయన పరేడ్ గ్రౌండ్ అంత పెద్ద మీటింగ్ పెట్టినాక ఫోన్ చేసి అభినందనలు తెలియజేసిన. అన్న మా దగ్గర ఒక 30 సార్లు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసిన. ఏది బ్రదర్, ఏ తమ్ముడు, ఏది నీ పంచాయతీ ఏంటంటే మా పసుపు కూడా చెప్పి. వాగ్దానాలు చేస్తే నిలబెట్టుకొని కమిట్మెంట్ తోటి పనిచేసి డెలివరీ చేసే పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ దేశం మొత్తంలో. అతి త్వరలో యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలి. అతి త్వరలో పాపులేషన్ కంట్రోల్ రావాలి. పూర్తి స్థాయిలో రామరాజ్యం రావాలి. రాముడు ఆవాలనుకుంటే రాముడు ఎప్పుడైనా వస్తాడండి. విష్ణుమూర్తి అవతారం, ఆయన నిర్ణయం చేసుకున్నప్పుడు వస్తాడు ఆయన. ఆయన ఇలా వచ్చిందంటే నరేంద్ర మోడీ పాలన నచ్చే రాముడు వాపసు వచ్చిందని నేనంట. ఇక రామావతారం తర్వాత ఏముంటదండి? కృష్ణావతారం ఉంటుంది. ఆ కృష్ణుడు కూడా రేపో మాపో మధురకు వస్తాడు. అక్కడ ఉత్తరప్రదేశ్లో ఒక పెద్ద మనిషి మాట్లాడినట. అడిగి పోయినట మధుర కాడికి. చూడ్డానికి చిన్నగా ఉంటాడు కానీ పెద్ద మనిషి చాలా. ఇక మీరు ఊహించుకోండి, పేరు తీసుకోరు. బుల్డోజర్ నడపట ఆయన. ఆడికి పోయిందట. ఆడికి నేను చిన్నప్పుడు పోయినా ఒకసారి, ఈ మధ్య ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పినా నేను. 1987లో పోయినాను. పోతి జైల్లోకి పోతి, ఏ రూమ్లోనైతే కృష్ణుడు జన్మించిండో ఆ రూమ్ చూస్తే సెల్లు మొత్తం, కంసుడి జైలు మొత్తం చూస్తే తిరిగి వస్తే 92లో బాబ్రీ డాంచాని వడగొట్టినప్పుడు ఇక్కడ కూడా సెక్యూరిటీ టైట్ చేసేసి Z కేటగిరీ కింద పెట్టేసారు. చిన్నప్పుడు పోతే మాకు మస్జిదులు ఇవన్నీ మీద ఏం అవగాహన ఉంటుందండి? 11 సంవత్సరాలు 10 సంవత్సరాల వయసు. అప్పుడు అవన్నీ చూడలే.
కృష్ణ జన్మస్థానం చూస్తుంది, బయటకు వస్తుంది, పోతుంది. మొన్న 2-3 ఏళ్ళ కింద పోయినా, 21 డిసెంబర్లో పోయినా. అప్పుడు పూర్తిగా చూసిన మొత్తం కింద జైలు, కృష్ణుడు పుట్టిన మొత్తం ఆ ప్రాంతము, ఆ సెల్లు వగేరా వగేరా టోటల్గా చూసి, ఆ సెటప్ అంతా చూసి బయటకు వచ్చి దాని మీద ప్లింత్ లేపి ఇంత పెద్ద మస్జిద్ కట్టినట్టు. ఆ కిందికి మమ్మల్ని ఓనియలే 2021లో, 87లో పోయినట్టు ఓనియలే. జస్ట్ ఎంట్రన్స్ దాకా ఓనిచ్చి అక్కడ ఆపేసింది. ఏంటంటే సెక్యూరిటీ రీజన్స్, ఫోన్లు అలౌడ్ లేవు. బిల్కుల్ మన కృష్ణ జన్మస్థానం మీద బాజాబ్తా దాని మీద ఇంత పెద్ద మస్జిద్ కట్టిండ్రు. హిందువుల్ని కృష్ణ జన్మస్థానాల్లో గోరిస్తలేరు ఆడే, కానీ సెక్యూరిటీ రీజన్స్ అట. వేల మంది ముస్లింలు వచ్చి ఆ మస్జిద్లా నమాజ్ చేసుకొని పోతున్నారు. మరి వాళ్ళకి సెక్యూరిటీ రీజన్స్ లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం. అయితే నేను చెప్పిన పెద్ద మనిషి ఉన్నాడు కదా, కొన్ని సంవత్సరాల కింది కాడికి పోయి ఇవన్నీ చూసి ఇస్కుతో హట్నా చాయి అన్నాడు. కిస్కు హట్నా చాయి మీరు ఆలోచన చేసుకోండి, ఇస్కుతో హట్నా చాయి అన్నాడు. అంటే అక్కడ పోయి అవన్నీ చూసి వస్తే నెత్తి మీద 100 కిలోల బరువు ఒక హిందూ అనే వాడికి అక్కడ పోయి అన్ని ఆ ప్రాంగణం చూస్తే 100 కిలోల బరువు పెట్టిన ఫీలింగ్ వస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం. ఇవాళ వీళ్ళ ఎంత దురదృష్టవంతులు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాముడి యొక్క దర్శన భాగ్యం కూడా లభించలేదు వీళ్ళు చేసిన పాపాలకి. హిందూ మతానికి చేసిన పాపాలకి వీళ్ళకి దర్శన భాగ్యం కూడా కలగలేదు. ఇట్లనే మాట్లాడుతూ ఉంటే బాబర్ వంశం వాళ్ళు వీళ్ళంతా. ఆఫ్ఘనిస్తాన్కి పోయి బాబర్ సమాధి చూసుకొని వచ్చి మన రాహుల్ వేయడం లేదు. కానీ ఇక్కడ అయోధ్యకు వచ్చి మాత్రం దర్శనం చేసుకోలే. ఇది భారతీయ జనతా పార్టీ కార్యక్రమం లేకున్నా ఉన్నది అన్న దౌర్భాగ్యపు మాటలు మాట్లాడిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. బాజాబ్తా భారతీయ జనతా పార్టీ కొట్లాడింది, మేనిఫెస్టోలో పెట్టింది. ఇవాళ బలరాముడిని తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టిండు ఈ నాయకుడు నరేంద్ర మోడీ. అందుకనే అంటారు మోడీ అయితే ముమ్కినే అని. సో ఇటువంటి పార్టీలో పనిచేయడం, పార్టీ పెరుగుదలకి నా వంతు కృషి చేయడం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పార్టీ పేరు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం కాదు నేను. పనిచేసినంత కాలం పార్టీ ఎదుగుదల కోసం పనిచేస్తాం. పార్టీని మేము వాడుకోము, మాకు ఉన్నదంతా వీలైనంత పార్టీ కోసం త్యాగం చేస్తాం. ఎవరో మాట్లాడుకుంటూ ఇన్ని సంవత్సరాల నుంచి ఎంపీ ఉండి నయా పైసా అవినీతి ఆరోపణ లేదు, నా మీద లేదు, నా మీద రాదు, ధన్పాల్ భాయ్ మీద లేదు, ధన్పాల్ భాయ్ మీద రాదు, రాకేష్ రెడ్డి మీద లేదు, రాకేష్ రెడ్డి మీద రాదు. రానున్న కాలంలో ఎవరు ఎమ్మెల్యేలైనా గదే పరిస్థితి ఉంటుంది. అది హిందూ ప్రజలకు నేను చెప్పదలుచుకుంది. తిరుగుతూ ఉంటే దాదాపు 5 ఏళ్ళు వస్తుంది, పూర్తి టర్మ్ వస్తుంది. మొత్తం ఇందూరు ప్రజలని నేను అడుగుతా ఉన్నా, మోడీ భక్తునిగా కొనసాగేటప్పుడు అవినీతికి అయితే చాలా దూరం ఉండాలి. ఇంకోటి, నేను కాన్స్టిట్యుయెన్సీ ఎంటర్ అయినా అంటే నా కార్లు సామాన్య కార్ల లెక్కనే పోతుంది, ఎమ్మెల్యే లెక్క కుయ్యి కుయ్యి కుయ్యి. నేను ఎన్నడూ సైరన్ కూడా వేసుకోను. సామాన్య బండ్లు ఎట్లా తిరుగుతాయో కార్లు అదే పద్ధతిలో మన కార్లు తిరుగుతాయి. ఎందుకంటే ఢిల్లీలో కూడా మోడీ గారు మంత్రుల్ని ఓడి సైరన్ వేసుకొని ఇవ్వడు, మేము కూడా ఇక్కడ వేసుకోము. హంగు ఆర్భాటాలు లేకుండానే 5 సంవత్సరాలు నడిపించినాం. మొత్తం మీడియా ఉన్నది, సైరన్ విన్నారా మీరు?
ఎమ్మెల్యేలదైతే ఎట్లుంటారో మీకే తెలియాలి. హంగు ఆర్భాటము అవినీతికి దూరం చారిత్రకమైన పనులు చేసి రాబోయే కాలంలో కూడా చేసే సత్తా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీనే. ఈ తెలంగాణ వ్యాప్తంగా కూడా క్లీన్ గవర్నెన్స్ ఎప్పుడు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ తోటి వస్తుంది. ఇంకొకటి విషయం, డబ్బులు పంచలేరేమో, మందు పంచలేరేమో అని కార్యకర్తలు డిప్రెషన్ పోయి కొంచెం నారాజు అయ్యండి అని దినేష్ చెప్తాను. మరి కార్యకర్తలకు నేను చెప్తా ఉన్నా, ఎప్పుడు కూడా మనం కొట్లాడేది మోడీ పేరు మీద. మనకి నోట్ అవసరం లేదు, మనకు గాంధీ నోట్ అవసరం లేదు. మనకు నరేంద్ర మోడీ నాయకత్వం చాలు ఎలక్షన్లు గెలవనీకే. అవతల పైసలు వస్తే పంచనీయండి. మన సిద్ధాంతం మన నాయకుడి పేరు మీద చెప్పే మనం ఓట్లాడుకుందాం. ప్రజలు మీరు అనుకుంటున్నారు పైసలు కొట్లేస్తారు, ఏమేరండి. మరి ఆర్మూర్లో మనకేసారు, ఇక్కడ కూడా మనకేసారు కదా. మొత్తం పార్లమెంట్ మొత్తము కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి సమానంగానే వేసారు మన ఓట్లు. ఇతర రాజకీయ కారణాల వల్ల ఓటములు గెలుపులు కొద్దిగా అటు ఇటు అవుతాయి. ప్రజలు కరెక్ట్ క్యాండిడేట్, కరెక్ట్ పార్టీ ఎవరు ఏంది అని అనుకున్నప్పుడు పరిస్థితులను బట్టి ప్రజలు కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మనము అవతలోడు ఏదో చేస్తున్నాడు, మరి అవతలోడు రామ మందిరం కట్టనీయలేదు కదా ఇన్ని దశాబ్దాల నుంచి. మనం కడుతుంది కదా. సో మనం చేసుకున్న పనులు మనం చెప్పుకొని మనం ఓటు తీసుకుందాం. అవతలోడు ఏం పాపాలు చేసిండో మనం ప్రజల దృష్టికి ముందర పెడదాం. ఆ రకంగానే మార్పు వస్తుంది. మనం కూడా వాళ్ళ దారిలో మనమే పోతే మార్పు అయినట్టు రాదు. ఇక మోడీ ప్రభుత్వం అయినట్టు రాదు. పెద్ద మనుషులు అన్నారు ఢిల్లీలో, తెలంగాణలో అయ్యే ఖర్చులు 5-6 రాష్ట్రాలు అయిపోతే ఉత్తర భారతదేశంలో 5-6 పెద్ద రాష్ట్రాలు అయిపోతే. ఈ రకంగా ఖర్చులు పెడితే కరప్షన్ చేయక తప్పదు. మనం కరప్షన్ చేసేటోళ్ళం కాదు, మన పార్టీ కాదు. ప్రజలు ఓటేస్తారు, మనకు వేసింది ఆల్రెడీ. దినేష్ గారు చెప్పినట్టు సోషల్ మీడియాలో కొన్ని కథనాల వల్ల అవతల పార్టీ నమ్మించినందుకు బీజేపీ బీఆర్ఎస్ దోస్తు ఇదే నడిచింది. కానీ పిచ్చోళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని పెంచిందే వాళ్ళు. ఎందుకు పిచ్చోళ్ళ చెప్తా, దాన్ని పెంచింది వాళ్ళే అడ్డపడ్డారు. బీజేపీ బీఆర్ఎస్ దోస్తు అంటే ఉన్న ముస్లింలు అందరూ కాంగ్రెస్ మీకు అడ్డపడ్డరు లేవరు. ఇక కాంగ్రెస్ని ఎప్పుడైనా కథం పట్టి అనుకుంటున్నారేమో మనకు. కాంగ్రెస్ ఎంతసేపు దేశం మొత్తం మూసేసినాం, ఈడ మూసుడు ఎంతసేపు. బీజేపీ బీఆర్ఎస్ దోస్తి బీఆర్ఎస్ పెంచుకున్నాడు, ఆడే ఆడపడు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ సమ్ టైం. నోబడీ క్యాన్ స్టాప్ భారతీయ జనతా పార్టీస్ గవర్నెన్స్ ఇన్ తెలంగాణ. కాబట్టి మరోసారి దినేష్ పటేల్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ యునైటెడ్గా పార్టీని ముందుకు తీసుకుపోవాలి, అందరినీ కలుపుకొని పోవాలి. ప్రత్యేకంగా కార్యకర్తల మీద దృష్టి సారించాలి. కార్యకర్తల స్థాయి నుంచి మీరు వెతుక్కుంటూ వచ్చిండ్రు. పార్టీలు ఏవైనా సరే మనకు పార్టీ కోసం ఏమి ఆశించకుండా పనిచేసే కార్యకర్త మనకు అందరికంటే ఎక్కువ ముఖ్యం. సో వాళ్ళ గురించి ఆలోచన చేసుకుంటూ వాళ్ళ ఇబ్బందుల్లో పట్టించుకుంటూ పార్టీని ముందుకు నడిపించాల్సిందిగా
మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. ఎంపీ గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. పైకి ఏమైందమ్మా మాకే ఇబ్బంది జై శ్రీరామ్. దయచేసి అందరు కూర్చున్నాడు ఒక 5 నిమిషాలు. మోహన్ రెడ్డి గారు ఎంపీ గారికి సన్మానం. దయచేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు విజ్ఞప్తి, ఇప్పటి నుంచి ఎక్కడికి పోయినా కానీ మన కాషాయ కండవానే శాల్వా కింద యూజ్ చేద్దాము. దయచేసి అందరూ కూడా వచ్చినప్పుడు మాత్రం మన కాషాయ కండవాన్ని వాడదాం. ఎందుకంటే ఆ కండవ ఇంకో కార్యకర్త మెడలో అది ఒక ఇదిగా ఉంటుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి.